అని ఎవరు నమ్ముతారు అని ఇదివరకే యెషయా చెప్పాడు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే తర్వాత మరలా ఇంకో ప్రవచనం చెప్తున్నాడు. ఏంటంటే వాళ్ళు వినుచుండియు వినరు, ఆయక చూచియు చూడరు, వాళ్ళు గ్రహింపలేకున్నారని చెప్పేసి యెషయా చెప్పాడని ఈ రెండు ప్రవచనాలను అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్తుందంటే యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే యోహాను సువార్త జరుగుతున్నటువంటి కాలం ఒకటి, యెషయా కాలం ఒకటి. ఎందుకంటే యోహాను సువార్తకి అలాగే యెషయా గ్రంథానికి దరిదాపుగా 718-14 సంవత్సరాలు ఉంది. అయితే 714 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రవక్త అయిన యెషయా ఏదైతే ప్రవచనం ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని వాళ్ళు అక్కడ నెరవేర్చబడడం చూస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో, ఎవరైతే క్రీస్తుతో నడుస్తున్నారో వారు యెషయా గ్రంథము 53 అధ్యాయములు ఉన్నటువంటి ఆ లేఖనమును నెరవేర్చబడడం చూస్తున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా పరిశుద్ధ గ్రంథాల్లో వ్రాయబడినటువంటి ప్రవచనాలు, ఎందుకంటే ప్రతి కాలములో కూడా దేవుడు ప్రవచనాలు రాయించుకుంటూ వచ్చాడు. ప్రతి కాలములో కూడా ప్రవచనాలు రాయించుకుంటూ వచ్చాడు. ఈరోజు ఈ దినము కొరకు కూడా అనేక ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఈరోజు క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే ఆ కాలములో మన ముందు కాలంలో ఏదైతే ప్రవచనాలు రాశాడో ఆ ప్రవచనములు నెరవేర్చబడడం క్రైస్తవులుగా మనం చూడాలి. ఒక బైబిల్ పట్టుకున్న వారిగా, పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్న వారుగా, క్రీస్తుని విశ్వసిస్తున్న వారుగా మనము ఇది వరకు రాయబడిన లేఖనములు మన మధ్యలో నెరవేర్చబడడం చూడాలి. అక్కడ యోహాను సువార్తలో అక్కడ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు అదే చూస్తున్నారు. వెంటనే వారి మధ్యలో జరిగిన కార్యాన్ని బట్టి ఎక్కడో 714 సంవత్సరాల క్రితం ఒక యెషయా అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఈ ప్రవక్త అనేక ప్రవచనాలు చెప్పాడు. ఎందుకంటే యెషయా గ్రంథము 66 అధ్యాయాలే ఉన్నది. ఎందుకంటే ఈ 66 అధ్యాయాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే సంపూర్ణంగా బైబిల్కు మాదిరిగా ఉందన్నాడు. ఎందుకంటే బైబిల్లో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూస్తే మనకు 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు కలిసి ఈ పరిశుద్ధ గ్రంథం రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, ఈ యెషయా ఆది కాండాన్ని రాస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథాన్ని కూడా ఆ యెషయా గ్రంథంలో పొందుపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రవచన రూపములో, వాక్యపు రూపములో ఆయన రాసుకుంటూ వెళ్తున్నాడు. ఖచ్చితంగా నీకు మనస్సుంటే నువ్వు యెషయా గ్రంథం చదివినప్పుడు మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు బైబిల్ చదివే విధానము క్రైస్తవుల్లో మారిపోయింది. బైబిల్ చదివే విధానము క్రైస్తవుల్లో మారిపోయింది. ఏదో ఉదయం లేచి డ్యూటీకి వెళ్తున్నప్పుడు కొంత వాక్యం చదువుకోవడము, రాత్రి పడుకునే ముందు 2 లేఖనాలు చదువుకోవడము, ఈరోజు నేను బైబిల్ చదువుకున్నాను అని తృప్తి పడిపోయి ప్రజలు ప్రయాణం చేస్తున్నటువంటి దినాలు ఇవి. అయితే ప్రవచన గ్రంథము లేకపోతే పరిశుద్ధ గ్రంథం అనేది ఏదో ఉదయకాలం ఒక లేఖనము, సాయంకాలం ఒక లేఖనం చదివేసి సరిపెట్టేసుకుని అది ముందుకు సాగిపోయేది కాదు. అలాగైతే ఇంతకంటే మంచిగా బోధించి ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇంతకంటే మంచి సూత్రాలు, మంచి జీవితం కోసం మంచి శ్లోకాలు, మంచి మంచి గొప్ప గొప్ప మాటలు చెప్పి అనేక గ్రంథాలు ఈ భూమి మీద ఉన్నాయి. అనేక థియాలజీలు ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధ గ్రంథం అంతవరకు చాలామంది చదువుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము చదివే విధానము చాలామందికి తెలియట్లేదు. అందుకే వాళ్ళు ఊరికనే పరిశుద్ధ గ్రంథం రాయలేదు. ఏదో ఖాళీగా కూర్చుని ఒక టైం పాస్ కోసమో లేకపోతే ధ్యానం చేస్తూ వాళ్ళకి ఆలోచన వచ్చిందల్లా కూడా పుస్తకంలో రాసేసి ఈరోజు అప్పగించింది కాదు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో. అందుకే పేతురు రాస్తున్నాడు, ఇది మనిషి ఇచ్చల వల్ల జరిగింది కాదు, పరిశుద్ధాత్మ వల్ల రాయబడిన గ్రంథం అని చెప్పాడు. అందుకే బైబిల్లో ప్రారంభ వచనము నుండి ఆ చివరి వచనం వరకు కూడా పరిశుద్ధాత్మ ప్రమేయముతో రాయబడిన గ్రంథమే ఈ యొక్క మనం పట్టుకున్న హోలీ బైబిల్. మరి ఏ గ్రంథము కూడా పరిశుద్ధాత్మ ఆధీనంలో రాయబడలేదు. పరిశుద్ధాత్మ ఆధీనంలో రాయబడిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది పరిశుద్ధమైన గ్రంథము హోలీ బైబిల్ మాత్రమే. ఆమేన్. అందుకే ప్రతి స్క్రిప్చర్, ప్రతి లైన్
బైబిల్లో రాయబడిన ప్రతి లైను దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో ఆ యొక్క ప్రవక్తల్లో ఉండి ఆ గ్రంథాన్ని రాయించుకొచ్చాడు. అందుకే యెషయా రాస్తున్నప్పుడు ప్రవక్తలలో చాలా మంచి పెద్ద ప్రవక్త అతను 66 అధ్యాయాలు రాస్తున్నాడు. ఆది కాండం కోసం రాస్తున్నాడు. అందులో నువ్వు చూడగలిగితే అక్కడ 1000 ఏండ్ల పాలన కోసం రాస్తున్నాడు. అలాగే కొత్త నిబంధన కోసం రాస్తున్నాడు. అలాగే కొత్త ఆకాశం కొత్త భూమి కోసం కూడా రాస్తున్నాడు. 66 పుస్తకాలను ఒక చిన్న ఆ యొక్క యెషయా గ్రంథములో ఆయన రచిస్తూ ఉన్నాడు. అది యెషయా గ్రంథము కాదు, కానీ యెషయాలో దేవుడు పెట్టి రాయించిన గ్రంథం అది. ఎందుకంటే యెషయా రాసినప్పటికీ, ఉజ్జియా లేకపోతే ఇర్మియా రాసినప్పటికీ, లేకపోతే మరొక వ్యక్తి రాసినప్పటికీ అది పూర్తిగా పరిశుద్ధాత్మ గ్రంథాలవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అయితే యెషయా అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు, యెషయా ప్రవక్తను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు మనం ప్రవక్తలను జ్ఞాపకం చేసుకోవాలా? ప్రవక్తుల యొక్క ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఏ ప్రవక్త అయినా ఈ కాలము కొరకు లేఖనాలు ఏమైనా రాయించాడా? ఈ కాలము కొరకు, నీవు బ్రతుకుతున్న కాలము కొరకు, నీవు జీవిస్తున్న కాలము కొరకు పరిశుద్ధ గ్రంథములో ఏ యొక్క లేఖనమైనా ఈ కాలం కోసం రాయబడ్డము ఒక క్రైస్తవుడిగా నువ్వు చూడగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. విచిత్రం ఏంటిదంటే, బాగా పరిశుద్ధ గ్రంథం చదివే పండితులు, యెషయా గ్రంథాన్ని బాగా ధారాళంగా మాట్లాడే పండితులు యెషయా బోధించిన లేఖనము నెరవేర్చబడ్డం మాత్రము చూడలేకపోతున్నారు. కానీ అక్కడ పామరులు, విద్య లేని వారు, సామాన్యమైన ప్రజలు మాత్రము యెషయా ప్రవక్త యొక్క లేఖనాలు వారి మధ్యలో నెరవేర్చబడము వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద పండితులు, గొప్పవారిగా పిలువబడుతున్న వారు ఈరోజు ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఈ కాలము కొరకు, ఈ దినము కొరకు ఏ లేఖనమైతే దేవుడు రాయించాడో ఆ లేఖనమును పండితులు దాటిపోతున్నారు. కానీ ఎన్నికలో ఉన్న సామాన్యమైన ప్రజలకు మాత్రము ఆ లేఖనములు స్పష్టముగా అర్థమవుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 714 సంవత్సరాల క్రితము దరిదాపుగా యెషయా రాసిన గ్రంథాన్ని 714 సంవత్సరాల తర్వాత వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అప్పటికే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు, అద్భుతమైన సేవ చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ అవుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో యేసుని వెంబడిస్తున్న ప్రజలకి ఒకటి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు కొంచెం చదువుకోలేనప్పటికీ కూడా, అంత జ్ఞానము లేనప్పటికీ కూడా వారికి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి, అయ్యా ఇది యెషయా చెప్పాడు కదా, ఇది మేము తెలియజేసిన ఈ వర్తమానము ఎవరు నమ్ముతాడని వారు నమ్మలేదే అనే గ్రహింపుకి వాళ్ళు వచ్చేసారండి. ఈరోజు ఎంతమంది ఆ ప్రవచనాలు నెరవేర్చబడడం చూస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అనేక లేఖనాలు 100 సంవత్సరాల క్రితమే ఈ దినాల కోసం రాశాడు. ఆ రోజు ప్రకటన గ్రంథము యోహాను పద్మాసు దీపంలోకి వెళ్ళినప్పుడు 90వ సంవత్సరములో, అంటే దరిదాపుగా 1900 సంవత్సరాల వెనక, ఈరోజు మనం 2024లో మనం బ్రతుకుతున్నాము. కానీ యోహాను పద్మాసులోకి వెళ్ళినప్పుడు ఆ 90వ సంవత్సరమున ఈ దినము కొరకు అనేక లేఖనాలు రాయించాడు. నువ్వు చూడగలిగినట్లయితే ఆ ప్రకటన గ్రంథం దగ్గర నీకు వస్తే గనుక ఆ గ్రంథంలో ఉన్నటువంటి అనేక సంగతులు నీకు అర్థమవుతాయి. ఈరోజు చాలామంది ఆ యొక్క ప్రవచనాలు కాదు కదా, ఆ లేఖనములు కాదు కదా, ఆ బైబిల్ పట్టుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఏదో ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు, ఆ సిద్ధాంతాన్ని పట్టుకునే వాళ్ళు పోతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, ఏ ప్రవచనములు నెరవేరుతున్నాయి అనే సంగతి చూసే కన్నులు ఈరోజు ప్రజలకు లేవు, ఆ యొక్క ఆసక్తి కూడా ప్రజలకు లేదు. అందుకే అక్కడ వాళ్ళే ప్రశ్న వేస్తున్నారు, తర్వాత వాళ్ళే జవాబు చెప్పేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రశ్న వచ్చింది ముందు, నెక్స్ట్ వెంటనే మీ చదువుకోండి, కింద జవాబు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎవరైతే ఎన్నికలో ఉన్నారో, దేవుడి ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టిలో రవ్వంత చెయ్యక మునిపే, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు చేయక మునిపే, ఈ చెట్లు చేయక మునిపే, ఈ యొక్క జంతు జీవాన్ని చేయక మునిపే, దేవదూతలను చేయక మునిపే ఆయన కొంతమందిని జగత్తుకు పునాది వేయబడక మునుపు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. భూమికి పునాదులు వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు.
అదే విషయాన్ని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు. ముందుగా నిర్ణయించబడిన ప్రజలు, ముందుగా ఏర్పాటు చేయబడిన ప్రజలు, వారికి మాత్రమే దేవుని యొక్క లేఖన యొక్క నెరవేర్పు అర్థమవుతూ ఉంటుందండి. అనేక మంది తప్పిపోవచ్చు కానీ దేవుని పిల్లల మాత్రము తప్పిపోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక యెషయా 66 పుస్తకాలు ఇక మాదిరిగా, బైబిల్కి మాదిరిగా యెషయా గ్రంథాన్ని రాస్తున్నాడు. నీకు యెషయా గ్రంథం చదివినప్పుడు హోల్ బైబిల్ అంతా అందులో కవర్ అవుతూ ఉంటుంది. ద బైబిల్ అంతా కవర్ అవుతుంటుంది నీకు ఆత్మ సంబంధమైన మనసు ఉంటే కనుక. సో కొంచెం మనం వెనక్కి బ్యాక్గ్రౌండ్ మనం వెళ్తే కనుక ఈ యెషయా ప్రవక్తలలో పెద్ద ప్రవక్త, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త. అయితే యెషయా ప్రవక్తగా ఉన్న కాలంలో అక్కడ ఒక రాజు ఉన్నాడు. అతని పేరు ఉజ్జియా. అతని పేరు ఉజ్జియా. ఉజ్జియా ఒక రాజు అయితే ఇతను ఒక ప్రవక్తగా ఉన్నాడు. సో గమనించండి, ఈ యొక్క ఉజ్జియా కావచ్చు, ఈ యొక్క యెషయా కావచ్చు, వాళ్ళు దరిదాపుగా ఒక ఫ్యామిలీ రిలేషన్గా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చిన్నాన్న పెద్దనాన్న కొడుకుల్లాగా వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ రిలేషన్ అది. ఉజ్జియా రాజు అయ్యాడు. ఆ కుటుంబంలోనే, ఆ వంశావళిలోనే యెషయా ప్రవక్త అవుతున్నాడు. సో అయితే యెషయా ప్రవక్తగా మారక మునుపు కోర్స్ దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడు, ముందుగానే దేవుడు ఎన్నుకుంటాడు. ఒక ప్రవక్తను కానవచ్చు, ఒక సేవకుడిని కానవచ్చు, ఒక వ్యక్తిని కానవచ్చు. ఆయన తల్లి గర్భములో రూపించబడక మునుపే ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఏదో అన్ని అలవాట్లు మానేసి నేను అన్ని విడిచిపెట్టేసిన తర్వాత సేవకు వస్తానంటే కాదు. అది దేవుడు ముందుగానే దాన్ని పెడతాడు. ఆ సమయం వచ్చినప్పుడు, అపాయింట్మెంట్ టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని పైకి తీసుకొస్తాడు. అయితే గమనించండి, యెషయా చిన్నవాడుగా బాలుడిగా ఉన్నాడు. అదే సమయంలో ఉజ్జియా మంచి రాజుగా ఉన్నాడు. కోర్స్ మనకు తెలుసు ఉజ్జియా రాజు తండ్రి అమజ్యా, అతను రాజే. అయితే అమజ్యా కుమారుడు ఉజ్జియా, వీళ్ళిద్దరూ రాజవంశంలో ఉన్నారు, వీళ్ళిద్దరూ రాజులుగా ఉన్నారు. అయితే గమనించండి, అమజ్యా రాజుగా ఉన్నప్పుడు అతను చాలా యథార్థవంతుడు, దేవుణ్ణి యథార్థంగా సేవించిన వాడు. కానీ అతను పరిపూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించలేదు. అతనికి సిన్సియారిటీ ఉంది, అమజ్యాకి చాలా యథార్థవంతుడు, కానీ దేవుణ్ణి సేవించడంలో సంపూర్ణ హృదయంతో సేవించలేదు, సగం మనసుతో దేవుని సేవిస్తున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ సేవించాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతను సగం హృదయంతో దేవుని ఆరాధిస్తున్నాడు. మనిషి ఉండడం చాలా యథార్థంగా ఉన్నాడు, చాలా యథార్థపరుడుగా ఉన్నాడు. కానీ ఇతని యొక్క హృదయం మాత్రం సగం హృదయము దేవుడి వైపు ఉంది, సగం హృదయము లోకం వైపు ఉంది, అతని యొక్క రాజ్యం వైపు ఉంది, లోక ఆశలపై ఉంది. కానీ సిన్సియర్గా ఉన్నాడు ఇతను. యథార్థమైన హృదయము దేవుడిపై సగం పెట్టాడంతే. ఈరోజు అలాంటి వాళ్ళు భూమి మీద అనేక మంది ఉన్నారు. వాళ్ళు దేవుడు అంటే ప్రేమ, యథార్థమైన హృదయము, కానీ వాళ్ళు పూర్ణ హృదయముతో దేవుని సన్నిధికి రారు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించరు. సగం సగం మాత్రమే నమ్ముతావు అంటారు, పూర్ణ వాక్యాన్ని నమ్మరు. వాళ్ళు ఏదో వాళ్ళకు అనుకూలంగా ఉన్న మాటలు నమ్మి మేమో దేవుణ్ణి సేవిస్తున్నాం అనుకుంటారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడడానికి చాలా యథార్థపరులు, ఏ పాపం ఉండదు, ఏ పొరపాట్లు ఉండవు, యథార్థంగా బ్రతుకుతారు, యథార్థంగా బ్రతకాలని ఆశ కలిగి ఉంటారు. కానీ ఫైనల్లీ వారు మాత్రము సగం వాక్యాన్ని వెంబడిస్తారు. ఈరోజు సగం వాక్యం వల్ల దేవుడు దానికి తృప్తిపడ్డ, కానీ నువ్వేదైనా దేవుణ్ణి ఆరాధిస్తే పూర్తి వాక్యముతో దేవుణ్ణి ఆరాధించాలంతే. ఈ అమజ్యా అన్నోడు యథార్థపరుడట, కానీ సగం హృదయంతో ఆరాధిస్తున్నాడట. అయితే ఆ యథార్థత కాస్త కాస్త కోస్తా అలా 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 వెళ్తూ ఎందుకు గమనించండి, నీవు దేవునిలో సంపూర్ణంగా వర్ధిల్లాలంటే, నువ్వు వర్ధిల్లుతూ ఉండాలంటే ఎప్పుడూ కూడా పూర్తి వాక్యాన్ని పట్టుకోవాలి. నీకు అనుకూలంగా ఉన్న మాటలు కాదు, ఏదో నీకు నచ్చిన మాటలు కాదు, నువ్వు నచ్చిన వాడితో తృప్తి పడిపోవడం కాదు, కానీ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి పూర్తి వాక్యాన్ని వెంబడించాలి. ఈరోజు క్రైస్తవులు సగం సగం వెంబడిస్తూ ఉన్నారు. వారికి అనుకూలంగా మాటలు తీసుకుంటారు, వాళ్ళకి నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు, వాళ్ళకి నచ్చితే మాత్రం దాన్ని వెంబడిస్తారు.
వాళ్ళకి ఏదైతే జీవితంలో కఠినమైందో, ఒక కఠినమైపోయిందో వాటిని విడిచిపెట్టేసి సగం సగం భక్తి చేస్తూ ఉంటారు. అందుకే సగం క్రైస్తవులుగా ఉంటారు, సగం లోకస్తులుగా ఉంటారు. ఒక వెచ్చగానైనా ఉండరు, చల్లగానైనా ఉండరు, కానీ వీళ్ళు నులివెచ్చల్లో ఉంటారు. ఈ యొక్క అమజ్యా అనే వ్యక్తి నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. చూడండి, నులివెచ్చని స్థితి ఒక లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి. ఈ అమజ్యా నులివెచ్చని భక్తి చేస్తున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవులు నులివెచ్చని భక్తిలోకి వెళ్ళిపోయారు. అటు దేవుడిని బానించుకోరు, ఇటు లోకాన్ని బానించుకోరు. అటు దేవుడు కావాలంటారు, ఇటు రాజకీయాలు కావాలంటారు. అటు దేవుడు కావాలంటారు, అన్య పండగలు కావాలంటారు. అటు లోకంలో తిరుగుతూ ఉంటారు, ఇది దేవుడు కావాలంటారు. ఆదివారం చర్చికి వెళ్ళిపోతారు, ప్రతి పండగల్లో అన్య పండగల్లో పాల్గొంటారు. వీళ్ళ పూర్తిగా దేవుడిని ఆరాధించే ప్రజలు కాదు, కానీ యథార్థత ఉంది. అమజ్యా లాంటి వాళ్ళు నులివెచ్చని భక్తి చేస్తున్నాడు. ఇతను నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. ఇతను నులివెచ్చని స్థితి, నులివెచ్చని భక్తి, సంపూర్ణమైనటువంటి యథార్థమైన హృదయముతో అతను భక్తి లేదు. చూడడానికి పెద్ద రాజు, చాలా పెద్ద రాజుగా ఉన్నాడు. ఈరోజు చూడడానికి చాలా గంభీరంగా ఉన్నారు ప్రజలు. మేము క్రైస్తవులం అంటే క్రైస్తవులము, నేను పెద్ద పాస్టర్ అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము ఎప్పుడో సీనియర్ బిలీవర్స్ అని చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ విషయానికి వస్తే వీళ్ళు సకము హృదయముతో సకం భక్తి చేస్తూ నులివెచ్చని కండిషన్లో ఉన్నారు. ఈరోజు అనేక మంది కండిషన్ అదే, నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి, అటు వెచ్చగానైనను చల్లగానైనను లేరు, అటు పూర్తిగా లోకంలో లేరు, అలాగని పూర్తిగా వాక్యంలో లేరు. కొంచెం వాక్యం పెట్టుకుంటున్నారు, కొంచెమేమో సినిమాలు, ప్రోగ్రామ్స్, అన్య పండగలు, అన్య ఆచారాలు, అన్య భక్తి, రాజకీయాలు, ఇవన్నీ కలిగి ఉంటారు. ఏది పోనిచ్చుకోరు. డిసెంబర్ వస్తే ఆ సీజన్ పోనిచ్చుకోరు, జనవరి వచ్చిన తర్వాత ఆ సీజన్ పోనెట్టుకోరు, అంతకు ముందు ఉన్నటువంటి నవంబర్లో ఆ టపాసులు అయ్యి పోనిచ్చుకోలేదు. ఈ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఈరోజు క్రైస్తవుల గృహాల్లో కూడా ఆ టపాసులు పేలుతూ ఉన్నాయి. ఆ క్రైస్తవ గృహాల్లో కూడా ఆ మంటలు వేసుకుంటూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? అమజ్యా లాంటి వాళ్ళు. అమజ్యా లాంటి వాళ్ళు అనుకుంటున్నారు మేము చాలా సిన్సియర్, మేము ఎవరికి హాని చేయట్లేదు, మేము చాలా మంచి వాళ్ళము, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మేము సరైన వాళ్ళము అని చెప్పుకుంటూ వీళ్ళు నులివెచ్చని భక్తి చేస్తూ వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నులివెచ్చని భక్తి ఎప్పుడు కూడా ఆమేన్ నిన్ను పరలోకం చేర్చదు. సగం భక్తి ఎప్పుడు పరలోకం చేర్చదు. ఆమేన్. ఇప్పుడు ఏం చేశాడు? అతను నులివెచ్చని భక్తితో రాజ్యాన్ని పాలిస్తూ మొదలు పెట్టాడు. అలా చివరికి వచ్చేటప్పటికి అమజ్యా తన సొంత వారే చంపేశారు. సొంత వారి చేతనే చచ్చిపోయాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతనికి యథార్థ హృదయం, సగం భక్తి, కానీ ఫైనల్ స్టేజ్ ఏంటి తెలుసా? సొంత ప్రజలే తిరుగుబాటు తీసి చంపేశారు. ఆమేన్. అతను ముగింపు అలా ఉంది. అందుకే ఈరోజు మన ముగింపు చాలా బాగుండాలండి. మన ముగింపు చాలా బాగుండాలి. అందుకే బైబిల్లో మాట ఉంది, కార్యారంభము కంటే కార్యంతము మేలని చెప్పాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రారంభంలో మంచి భక్తితో స్టార్ట్ చేస్తారు. అయ్యో నేను రోషంగా భక్తి చేయాలి, నేను వాక్యముతో నిలబడాలి, ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటారు. కానీ ముగింపుకు వచ్చేటప్పటికి రాజీ పడిపోయి ఏ లోకంతో అయితే తిరిగారో ఆ లోకంలోనే పడి చచ్చిపోతున్నారు, నశించిపోతున్నారు. అందుకే రాజీ పడిన వాడు ఆ లోకములో పడి నశించిపోతాడు, ఆ లోకములో పడిపోయి నశించిపోతాడు. ఈ అమజ్యా పరిస్థితి అంతే. ఏ నులివెచ్చని క్రైస్తవుడైనా, ఏ నులివెచ్చని వ్యక్తి అయినా, ఏ నులివెచ్చని సంఘం అయినా ఫైనల్గా ఏ లోకముతో అయితే ముడిపడి ఉందో, ఏ లోకముతో అయితే కలిసి తిరుగుతుందో ఆ లోకములో పడి నశించిపోతుంది అంతే. ఇంకా అందులో ఎలాంటి డోకా లేదు. అమజ్యా పరిస్థితి అదే. అమజ్యాని చంపేశారు. గుర్తుపెట్టుకో, నువ్వు లోకం మీద ఆధారపడుతున్నావా, ఆ లోకమే నేను చంపేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య విరుద్ధమైన దాన్ని నువ్వు వెంబడిస్తున్నావా, అదే నేను చంపేస్తుంది. నీకు అదే తీర్పు. ఆమేన్. నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు, వాక్యము కాక, అదే నిన్ను మరణానికి తీసుకువెళ్తుంది. వాక్యమే నిన్ను జీవానికి నడిపించేది తప్ప లోకములో నువ్వు దేన్ని పట్టుకున్నా నీ ముగింపు చాలా బహుఘోరంగా ఉంటుంది. వాక్యాన్ని పట్టుకుని
పూర్ణ హృదయముతో, సగం హృదయం కాదు. ఈరోజు చాలా మంది సగం హృదయముతో దేవుని వెంబడిస్తూ మేము పూర్ణ హృదయముతో వెంబడిస్తున్నాం అంటున్నారు. నెవర్, అది సాధ్యము కాదు. వాళ్ళ ముగింపు సరిగా ఉండదు. అందుకే అమజ్య యొక్క ముగింపు బహుఘోరంగా ఉంది. సొంత ప్రజల చేత తృణీకారం పొందుకుని వెంటనే చచ్చాడు. అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఉజ్జియా పైకి లేచాడు. ఆమేన్. అతను చనిపోయిన తర్వాత తన కుమారుడుగా ఉజ్జియా పైకి లేచాడు. ఇతనికి ఉజ్జియా రాజుగా అయ్యేటప్పటికి అతనికి 16 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉజ్జియా రాజుగా వచ్చాడు. ఉజ్జియా రాజుగా వచ్చినప్పుడు అతను చాలా యథార్థతతో ప్రారంభించాడు. అతని తండ్రి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సరిదిద్దాడు. మంచి ఉద్యమంతో స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ యథార్థతతోనే అమజ్య స్టార్ట్ చేశాడు. కానీ ముగింపు బాలే. కానీ అతను ముగించబడిన తర్వాత మరొక వ్యక్తి లేచాడు. మరొక వ్యక్తి లేచి కార్యారంభం చాలా బాగుంది. ఉజ్జియా యొక్క కార్యారంభం చాలా బాగుంది. దేవతా విగ్రహాలన్నీ కూడా బయటికి నెట్టేశాడు. అన్య ఆరాధనంతా బయట పెట్టేశాడు. మేము రోషంగా బ్రతకాలి, అన్య ఆచారం లోపలికి రాకూడదు, మేము వాక్యముతో నిలబడాలి అని చెప్పాడు. సో నిశ్చయంగా అన్య దేవతలను, అన్య ఆరాధనలు బయటికి నెట్టేశాడు. తన తండ్రి అయితే సేయూరు దేవతకి నమస్కారం చేశాడు. ఏదోము దేవతలను మొక్కాడు. ఏదోము దేవతలను, సేయూరు దేవతలను మొక్కాడు. కానీ ఉజ్జియా అలా చేయలే. కానీ తన ప్రారంభం చాలా బాగుంది. గుర్తుపెట్టుకోండి, చర్చ్, ఒక సంఘము ప్రారంభించబడినప్పుడు దాని ప్రారంభము చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సంఘం అనేది ప్రారంభించబడుతున్నప్పుడు అది చాలా ప్రారంభములో ఒక మంటతో, గొప్ప రివైవల్తో అది ప్రారంభించబడుతుంది. కానీ కాలక్రమేపీ అది లోకముతో రాజీ పడిపోవడం మొదలు పెడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది రాజీ పడిపోవడం క్రమేణా జరుగుతూ ఉంది. సో ఉజ్జియా ఎక్కడికి వెళ్ళినా యుద్ధాల విజయం సాధిస్తున్నాడు. అఫ్ కోర్స్ హి ఇస్ ద బ్యాటిల్ వారియర్. యుద్ధ యోధుడై ఉన్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడై ఉన్నాడు. నిజంగా తన పేరు మారు మోగిపోతుంది. ఆమేన్. అదే జరుగుతుందండి. ఆమేన్. లోదరను పైకి లేచినప్పుడు ప్రపంచమంతా మారు మోగిపోయింది. మెథడిస్ట్ పైకి లేచినప్పుడు ప్రపంచమంతా మారు మోగిపోయింది. పెంతెకోస్తు పైకి లేచినప్పుడు ప్రపంచమంతా మారు మోగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ చర్చ్ అయినా ప్రారంభించబడినప్పుడు అది మారు మ్రోగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ క్రమేపీ వెళ్ళేటప్పటికి అది బలహీనమైపోయి, అది దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకుని అది చచ్చిపోని స్థితిలోకి వెళ్తుంది. అందుకే ఈరోజు చాలా సంఘాలు ఆత్మీయంగా చచ్చిపోయాయి. పరిశుద్ధాత్మ సంఘాల్లో లేక రాజీ పడిపోయి వాక్యములో లేని విషయాలను సంఘాల్లో చేస్తూ లోకమును వాక్యాన్ని కలుపుకుని బ్రతుకుతున్నటువంటి దినాల్లో మనం చేస్తున్నాం. అఫ్కోర్స్ ఉజ్జియా మంచి రాజుగా ఉన్నాడు. ఎక్కడ చూసిన యుద్ధాలు, విజయాలు అన్నీ సాధించాడు. కానీ ఒక రోజు వచ్చేటప్పటికి అతను గమనించాడు. ఒక రోజు వచ్చేటప్పటికి అతను గర్వించాడట. ఎప్పుడు గర్వించాడు? అతను స్థిరపడిన తర్వాత. వెన్ చర్చ్ ఈజ్ స్టేబుల్, ఎప్పుడైతే సంఘం ఒక స్టేబుల్కి వస్తుందో ఆటోమేటిక్గా సంఘమునకు గర్వం వస్తుంది. సంఘం ఒక స్థితిలోకి వస్తున్నప్పుడు గర్వం వస్తుంది. ఇతని జీవితంలో కూడా గర్వం అనేది అతను తాకింది. ఆ గర్వం తాకినప్పుడు అతనిలో గర్వము లోపల పెరిగింది. ఎందుకంటే గర్వం అనేది ఎప్పుడు కూడా లూసిఫర్ది. గర్వం అనేది ఎప్పుడు కూడా దెయ్యానిదే. దేవుడు ఎప్పుడు కూడా దీనుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మృదువత్వం కలిగి ఉన్నాడు. ఆయనలో ఎన్నడూ గర్వము లేదు. ఆయన ఎల్లప్పుడు కూడా నిజంగా ఉద్రేకము లేదు. ఆమేన్. అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ ఉజ్జియా ప్రారంభములో ఉన్న స్థితిలో ఇప్పుడు లేడు. ఇప్పటికి ఏమైపోయింది? ఎప్పుడైతే ఆ విధంగా మారిపోయాడో క్రమేపీ జరిగేటప్పటికి ఇప్పుడు అతను గర్వం వచ్చింది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో అక్కడ యాజకత్వం దేవాలయంలో జరుగుతున్నప్పుడు ఇతడు వేరొక స్థానాన్ని తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇతని యొక్క స్థానాన్ని మర్చిపోయాడు, వేరొక స్థానాన్ని తీసుకోవడం మొదలుపెట్టాడు. అయితే యాజకులతో ఈ రాజకీయ నాయకుడు కలవడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి,
రాజకీయము మతము రెండూ కలుస్తున్నాయి. అక్కడ ప్రీస్ట్హుడ్ అయితే అది మతము సంబంధించింది, ఇక్కడ కింగ్షిప్ అయితే అది రాజకీయం సంబంధించింది. ఇప్పుడు రాజకీయము రెండు కలవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ పొలిటీషియన్, ఈ రాజకీయ నాయకుడు, ఈ యొక్క రాజు దేవాలయంలోకి వెళ్ళి ధూపవేది దగ్గరికి వెళ్ళి నేను ధూపం వేస్తాను ఒక యాజకుడు వలె అని ఒక దురాత్మక ఆలోచన ద్వారా నింపబడిపోయాడు. అప్పటికే యాజకులు ఆపుతున్నారు, నలుగురు ఐదు ఆపుతున్నారంట. అయ్యా నీ స్థానం వేరు, నువ్వు దీని కొరకు పిలువబడలేదు, యాజకత్వం కొరకు నువ్వు పిలవబడలేదు అంటున్నాడు. నాకు అన్నీ తెలుసు, లోపల ఎలా చేయాలో నాకు తెలుసు, ఎలా అంగీకరించాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఓ నిజంగా నేను అర్పించేస్తాను అన్న రీతిగా అతను ఉన్నాడట. ప్రవక్త అంటాడు, దేవుడు కానీ నిన్ను పిలవకపోతే ఆ స్థలంలోకి వెళ్ళొద్దు అన్నాడు. వెళ్తే ఖచ్చితంగా నీకు కుష్టు రోగం వస్తుందని చెప్పాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని దేవుడు పిలవకపోతే ఆ యొక్క యాజకత్వం చేయడానికి వెళ్ళాడంటే కనుక అతను పాపముతో నింపబడతాడు. నీకు తెలిసొచ్చు, లేకపోతే నీకు తెలివితేటలు ఉండొచ్చు, లేకపోతే నీకు డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే నీకు BTS MTS సర్టిఫికేట్లు ఉండొచ్చు, నువ్వు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయి ఉండొచ్చు. అది నీ క్వాలిఫికేషన్ కాదు. కానీ దేవుడు నిన్ను యాజకత్వం కొరకు, ఆ సేవ కొరకు పిలిస్తే తప్ప నువ్వు అందులోకి వెళ్ళకూడదు. ఈరోజు చాలామంది దేవుడు నన్ను పిలిచాడు అని అందులోకి వెళ్తాం, కానీ వితౌట్ రెవల్యూషన్, వితౌట్ వర్డ్ అది ఖచ్చితంగా కుష్ఠరోగం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మతము రాజకీయము రెండూ కలుస్తున్నాయి. అప్పటికి ఆపుతున్నారు, మతము రాజకీయం రెండూ కలిసిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మతము రాజకీయం రెండూ కలవకూడదు. వాక్యాన్ని ఎప్పుడు కలుషితం చేయకూడదు. వాక్యం ఎప్పుడు వాక్యముగా ఉండాలంతే. వాక్యము కానివి వాక్యములో కలపకూడదు అంతే. గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని కృప ద్వారా అక్కడ యాజకులు, అయ్యా ఇది కరెక్ట్ కాదు, నీవు లోపలికి రాకూడదు, దయచేసి ఇందులో నువ్వు రావద్దు, దేవుడు ఇది క్షమించాడు అనగానే ఈ ఉజ్జి అంటాడు, లేదు లేదు నాకు వచ్చు, అన్నీ వచ్చు, ఎలా దూపమేయాలి తెలుసు, ఎలా జడగంటలు కట్టుకోవాలి తెలుసు, నాకు ఎలా ఏ పోధరించాలో నాకు తెలుసు అని చెప్పేసి అతను లోపలికి వెళ్ళిపోతున్నాడు. అంటే యాజకులను కాదని అందులోకి వెళ్తున్నాడు. ఇతను చెప్తున్నారు యాజకులు, బహుశా వాళ్ళు యథార్థపరులైన యాజకులై ఉండొచ్చు. ఈరోజు కూడా యథార్థపరులైన యాజకులు ఉన్నప్పుడు ఎప్పుడు వాక్యము కాని దానికి, నిజంగా వాక్యము కాని దాన్ని వాక్యముతో ఎన్నడూ వాళ్ళు కలపరు. ఏ సిద్ధాంతాన్ని వాక్యంతో కలపరు, ఏ ఆచారాన్ని వాక్యంతో కలపరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము కానిది ఎప్పుడు కూడా వాక్యానికి కలపనవరు యథార్థమైన సేవకులు. గుర్తుపెట్టుకోండి, మీకు అదే సూచన. ఒక యథార్థమైన సేవకుడిని కనబడాలంటే, నువ్వు యథార్థమైన సేవకుడు గుర్తించాలంటే ఆ సేవకుడు ఎప్పుడూ కూడా వాక్యము కాని దానిని వాక్యముతో ఎన్నడూ కలవనివ్వడు. ఏ సేవకుడైనా వాక్యము కాని దాన్ని వాక్యములో కలిపి చెరుపుతున్నాడంటే అతను సేవకుడు కాదు, అతను ఒక అబద్ధ బోధకుడు, అబద్ధ క్రీస్తు విరోధి ఉన్నాడు. ఆమేన్. వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఆమేన్. వాళ్ళు అడ్డుకుంటున్నా త్రోసుకుని వెళ్ళిపోతున్నాడు రాజకీయం. వాళ్ళు అడ్డుకుంటున్నారు, అడ్డుకున్న లోపలికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని యొక్క ఫలితము అతను కుష్ఠరోగం అతనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, నీది కాని స్థితిలోకి, నీది కాని స్థానంలోకి కానీ వెళ్తే నీలో పాపం వస్తుంది అన్నాడు. ఈరోజు స్థాన భ్రంశాలు జరుగుతున్నాయట. పురుషుని స్థానములో స్త్రీ ఉంటుందంట, స్త్రీ స్థానంలో పురుషుడు ఉంటున్నాడంట. ఎందుకంటే సంఘానికి శిరస్సు స్త్రీ కాదు, పురుషుడు. ఒక కుటుంబానికి శిరస్సు స్త్రీ కాదు, పురుషుడు. ఒక కుటుంబానికి హెడ్, యజమానుడు ఒక పురుషుడై ఉన్నాడు. ఈరోజు స్థానభ్రంశం అయిపోయింది. పురుషులు బట్టలు స్త్రీలు ధరిస్తున్నారు, స్త్రీల దుస్తులు పురుషులు ధరిస్తున్నారు. స్థానభ్రంశం అయిపోయింది. ఎప్పుడైతే స్థానభ్రంశం అవుతుందో అక్కడ పాపం ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీ అయినా లేక ఏ పురుషుడైనా వ్యతిరేకమైన దుస్తులు వాళ్ళు ధరిస్తున్నారంటే వాళ్ళ నుదుటి మీద కుష్ఠరోగం ఉంది. గుర్తుపెట్టుకోండి.
పురుషుడు స్త్రీలు బట్టలు ధరించుకుని పొడవాటి జుట్లు పెంచుకుని ఓ చెవులకి పోగులు పెట్టుకుంటూ ఒక స్త్రీ వలె అలంకరించుకుని తిరుగుతున్నాడంటే అతనికి కుష్ఠరోగం ఉంది. ఏ స్త్రీ అయినా మగవాడి వలె బైక్స్ తోలుతూ జీన్ ప్యాంట్లు తొడుక్కుంటూ నిక్కర్లు వేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ పురుషుని బట్టలతో గాని ఉంటే టిప్ప కట్టింగులు కొట్టిస్తూ జుట్టును కత్తిరిస్తూ ఒక పురుషుని స్థానంలోకి వస్తే ఆ స్త్రీ మీద కుష్ఠరోగం ఉంది. ఎప్పుడైతే ఉజ్జియా యాజకుని స్థానం తీసుకున్నాడో అతను కుష్ఠరోగం వచ్చింది. ఇంకా అతని జీవిత కాలం అంతా వరకు కూడా ఆ కుష్ఠరోగముతోనే చచ్చాడు. అతను ప్రారంభంలో బాగున్నాడు, కానీ ముగింపులో చెడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, అలా కాలక్రమేపీలో భక్తి పెరగాలి తప్ప ఓ కాలక్రమేపీ భక్తి తగ్గిపోకూడదు. ఈరోజు క్రైస్తవులు నిజంగా సరైన వస్త్రాలు ధరించుకునేవారు ఈరోజు క్రైస్తవులు జీన్ ప్యాంట్లు వేసుకుంటూ టీ షర్ట్లు వేసుకుంటూ అర్ధనగ్నంగా తిరుగుతున్నారు. వీళ్ళ నుదుటి పైన కుష్ఠు రోగము అనగా పాపము, ఆ నల్లని చీకటి వీళ్ళ తలల మీద వేలాడుతూ ఉంది వీళ్ళ తలల మీద. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుష్ఠరోగం వచ్చేసింది. యాజకులు ఆపారు. ఏ యాజకుడైనా లోపలికి పాపం ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని ఆపాలి, దాన్ని ఖండించాలి, దాన్ని గద్దించాలి. ఆ డబ్బు కోసమో లేకపోతే పలుకుబడి కోసమో ఉజ్జియా ఆఫర్ చేస్తానంటే నీకు అంత ఇస్తాను ఎంత ఇస్తాను, నీకు అంత ఇస్తాను, నీకు ఎంత ఇస్తాను, మనిషికి ఎంత చెప్పు ఇచ్చేస్తాను, నా మాట వినండి, నేను వేసేస్తాను యాజకత్వం అంటున్నాడు. ఆ యాజకులు రాజీ పడకుండా నిలబడుతున్నారు. ఈరోజు డబ్బు కోసం పడిపోయే దైవజనులు ఉన్నారు, డబ్బు కోసం పడిపోయే యాజకత్వం పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రాజకీయాన్ని లోకాన్ని లోపలికి రానిచ్చేవారు. కానీ ఏ దైవజనుడైతే దేవుని వాక్యముతో పిలువబడతాడో ఎంత మాత్రము కూడా లోకాన్ని లోపలికి రానివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? కానీ దావీదు సమయంలో అయితే దావీదు ఒక రాజుగా ఉన్నాడు, అక్కడ ఉజ్జియా ఒక యాజకుడిగా ఉన్నాడు. అయితే దావీదు చేయకూడని పని చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దావీదు చేయకుండా పని చేస్తున్నాడు. దావీదుని ఇక్కడ ఉజ్జియా ఖండించాలి. దావీదు, నువ్వు చేస్తున్న తప్పు, ఇది నీ పని కాదు, ఇది సమయము కాదు, నువ్వు ప్రవక్తను కన్సల్ట్ చేయాలి, నువ్వు ప్రవక్త ద్వారా నడిపించబడాలి, నువ్వు చేస్తుంది తప్పు అని ఖండించలేదట. ఖండించినందుకు తప్పు చేస్తుంది రాజు. గుర్తుపెట్టుకోండి, ఉజ్జియా రాజు తప్పు చేశాడు, దావీదు రాజు తప్పు చేశాడు. కానీ ఉజ్జియా దగ్గర సేవకులు రాజుని హెచ్చరిక చేశారు. అతనికి డబ్బులు ఆఫర్లు చేసినా లేదా గిఫ్ట్స్ ఆఫర్లు చేసినా అతను, గుర్తుపెట్టుకోండి, ఆఫర్ చేసిన వాళ్ళు రాజీ పడకుండా ఆ తప్పుని తప్పుగా ఖండించారు. కానీ ఉజ్జియా వచ్చేటప్పటికి రాజు మీద అభిమానంతో, లేదా రాజు ఏదైనా ఇచ్చుంటాడు ఈ యాజకుడికి, అయితే దావీదు చేస్తున్న తప్పుని ఈ యాజకుడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో ఉజ్జియా, ఇప్పుడు దావీదుకి కుష్టు రప్పించట్లే. దావీదు కాదు కుష్టు, యాక్చువల్గా దావీదుకు రావాలి, కానీ కుష్టు దావీదుకి రావట్లే. ఏ సేవకుడైతే తప్పుని తప్పు, తెలుపుని తెలుపు, నలుపుని నలుపు ఖండించలేదో ఆ సేవకుడిని అక్కడ చంపుతున్నాడు. ఇక్కడ ఉజ్జియాని చంపుతున్నాడు, ఇక్కడ ఉజ్జియాని చంపుతున్నాడు. ఇక్కడ రాజు తప్పించుకున్నాడు, అక్కడ యాజకులు తప్పించుకున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ యాజకులైతే తప్పుని ఖండించారు, పాపాన్ని ఖండించారు, పొరపాటుని ఖండించారు. కానీ ఇక్కడున్న యాజకుడైతే రాజీ పడిపోయాడు. అందుకే రాజీ పడిపోయిన సేవకుడిని దేవుడు చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చాలా సేవకుడు చాలా ప్రమాదంలో ఉంటాడు. ఆమేన్. ఏ విషయంలో రాజీ పడ్డాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, విశ్వాసుని చంపడానికి ముందు సేవకుని చంపేస్తాడు, జాగ్రత్త. అందుకే ఏమన్నాడు పేతురు, తీర్పు ఇంటి యొద్ద నుంచే స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఎందుకు ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది తెలుసా? పాపాన్ని చూసి, వాక్య విరుద్ధమైన దాన్ని చూసి ఖండించినందుకు, బుద్ధి చెప్పనందుకు.
అందుకే పౌలు అంటాడు తిమోతిలో, నువ్వు బుద్ధి చెప్పు, ఖండించు, గద్దించు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఖండిస్తే సంఘాలు మానేస్తారని, గద్దిస్తే సంఘాలు మానేసి దశంభాగాలు మానేస్తారని ఈరోజు ప్రజలను తప్పులోనే పాపములోనే బ్రతకనిస్తూ కొల్లబెడుతూ చంపేస్తున్నారు. వీళ్ళు చచ్చిపోతున్నారు. దేన్నో ఆశించి, దేని కొరకు ఆశించి వీళ్ళు అలా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సున్న ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్త గమనించండి. ఆ విధంగా ఉజ్జియా చేయకూడని పని చేస్తూ తప్పుడు స్థానాన్ని అతను తీసుకుని తనదు కాని స్థానాన్ని అతను ఆశించాడు. ఆశించడమే కాదు, అందులో పార్టిసిపేట్ చేశాడు. వెంటనే దేవుని యొక్క తీర్పు అతను కొట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు యెషయా రంగం మీదకి వస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా రంగం మీదకి వస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాస్తున్నాడు, రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత, మరణమైన తర్వాత ఎపిసోడ్ మారుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత అక్కడ యెషయా రంగం మీదకి వస్తున్నాడు. సో మనకు తెలుసు యెషయా ఆ ఉజ్జియా ప్రభావం కింద ఉన్నాడని. ఎందుకంటే ఉజ్జియా అంత సామాన్యమైన వ్యక్తి కాదు. అనేక యుద్ధాలు జయించాడు. అంత రివైవల్గా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఉజ్జీవంగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా యుద్ధ పోరాటము. ప్రజలందరికీ కూడా గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ అతను చేసిన పాపము ప్రజలకు కనబడతలేదు. ఈరోజు కూడా సంఘాలు పెద్ద పెద్ద గొప్పగా కనబడుతున్నాయి, గొప్ప వ్యక్తులుగా చూపించబడుతున్నారు. కానీ ఉజ్జియా వలె వాక్యము కాని వాటితో వాళ్ళు ఏకీభవించి పాపాన్ని, మరణాన్ని తెచ్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి నా సోదరులారా, ఈ కింగ్షిప్లో ఉండిపోయాడు ఎవరు? యెషయా. ఆ ధర్మశాస్త్రంలో ఉండిపోయాడు యెషయా. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి రాజరిక పాలనలో ఉండిపోయాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి మరొక ఎపిసోడ్ అర్థం కావట్లేదు. అతను కేవలం పాత నిబంధనపై దృష్టి పెట్టాడు. కేవలం అతను ఏదో తెలిసిన దాంతో కొద్ది దాని మీద దృష్టి పెట్టాడు అంతే. అదేదో బాగుంది, దీన్ని వెంబడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు అంతే. ఆమేన్. ఈరోజు కూడా ప్రజలు ఆకర్షితమైన వాటి వైపు తిరుగుతూ ఉంటారు. ఎవడైతే ఆకర్షణీయంగా ఉంటాడో, ఎవడైతే ఆకర్షణ మాటలు చెప్తాడో, ఎవడైతే సైకాలజీలు బోధిస్తాడో, ఎవడైతే ఆ యొక్క ప్రేరేపించబడే మాటలు బోధిస్తాడో, ఈరోజు వాళ్ళు వెంటనే డబ్బాలు కొడుతున్నారు. జీవం కలిగిన వాక్యాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సైకాలజీ బోధించే వాళ్ళతో, ఆమేన్, లేదా ఇంకో పేరేంటది, తెలివితేటలతో లేదా ప్రేరేపించే మాటలు ఉంటాయి. ఏంటవి? మోటివేషనల్ స్పీచెస్. ఈరోజు క్రైస్తవుల్లో జీవం కలిగిన వాక్యాన్ని చెప్పడానికి బదులుగా మోటివేషనల్ స్పీచ్ చేసే పాస్టర్లు ఎక్కువైపోయారు. ఆ వేదికల మీద నిలబడి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారు. ఆమేన్. అరాకొరా భక్తి నేర్పిస్తూ జీవం కలిగిన విధానాన్ని, జీవం కలిగిన వాక్య విధానాన్ని పక్కన పెట్టి ప్రజలను మోటివేట్ చేస్తూ ప్రజల దృష్టిలో వాళ్ళు మంచి ప్రీచర్స్గా ఉంటూ వాళ్ళకే వీళ్ళేదో గొప్ప ఫేమస్గా వాళ్ళు వెంబడిస్తూ కాలం గడుపుతున్నారు. మా హీరో ఇతను, మా హీరో ఇతను అన్నట్టుగా ఉన్నారు ప్రజలు. మోటివేషనల్ స్పీచెస్, మోటివేషన్తో నడుస్తుంది ఈరోజు క్రైస్తవం అంతా. కూడా జీవం కలిగిన వాక్యం కంటే మోటివేషన్తో ఎక్కువ నడుస్తుంది. ఎవడైతే ఎక్కువ మోటివేట్ చేయగలడో, ఎవరైతే థియాలజీ చేసి, ఎవరైతే వాక్యాన్ని బాగా ధ్యానించి, థియాలజీలు చేసి, బైబిల్ కాలేజీ చుట్టూ తిరిగి ప్రజలు అర్థం చేసుకుని, ప్రజలకు ఏదైతే అవసరమో ఆ మాటలు మాట్లాడేసి వాళ్ళ వైపు అందరిని తిప్పుకుని వాళ్ళ ముందు హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. లైక్ ఉజ్జియా వలె అలాగే ప్రదర్శిస్తున్నారు చాలా మంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఈ మోటివేషనల్ స్పీచెస్ ఒకరోజు ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ థియాలజీ బోధలు ఒకరోజు ఆగిపోతాయి. ఇగో ప్రజలను మోసం చేసే బోధలు ఒకరోజు ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఆగవలసిందే. ఆగాయి. ఉజ్జియా ఆగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఉజ్జియా బోధ మీద ఎక్కువ ఆకర్షించబడుతున్నాడు.
ఉజ్జి అంటే దేవతా స్తంభాలు బయటికి గరేసేసాడు. యెహోవా దేవుడు అంటున్నాడు. యెహోవా దేవుడు, మనకు బలిపీఠం ఉంది, ఆల్టర్ ఉంది, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా బోధించబడుతున్నాయి. చాలా చక్కగా వెళ్ళిపోతున్నాడు. కానీ యెషయాకి ముందు చూపు లేదు. అతను ఒక దీర్ఘదర్శిగా పుట్టాడు, కానీ వెనక్కి చూస్తున్నాడు. ఈరోజు చాలామంది వెనక్కి చూస్తున్నారు కానీ ముందుకు చూడట్లే. యెషయా జీవితం ఏంటంటే అతను పుట్టిందే ముందుకు చూడడానికి, కానీ అతను వెనక్కి చూడడం మొదలుపెట్టాడు. ఈ ఉజ్జియా ఎక్కడికి నడిపిస్తున్నాడంటే ఇతను పుట్టిందేమో ముందు చూడడానికి, ఇతన్నేమో ఉజ్జియా వెనక్కి నడిపిస్తున్నాడు. ఈరోజు చాలా చాలా చర్చెస్ సంఘాలని, క్రైస్తవులను ముందుకు తీసుకువెళ్ళడానికి బదులు వెనక్కి తీసుకువెళ్తున్నారు. అందుకే యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఇది నా రక్తం వలనైన కొత్త నిబంధన, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. యేసుప్రభువు వారు ధర్మశాస్త్రములో నుండి ఆయన ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయన వెనక్కి తీసుకువెళ్ళట్లేదు, ఆయన ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయన బాధ ఎప్పుడూ కూడా ముందుకు తీసుకువెళ్ళేదే. జరిగిపోయిన వాటిని చూపిస్తూ జరగబోయేది చూపించే దేవుడు. ఈరోజు చాలా మంది వాక్యం అర్థం కాక, లేఖనాలు అర్థం కాక, లేఖనం యొక్క నెరవేర్పులు అర్థం కాక సంఘాలను వెనక్కి తీసుకువెళ్తున్నారు. దే డోంట్ రికగ్నైజ్. ఇప్పుడు ఉజ్జియా ఏం చేశాడు? అతను ఏమనుకున్నాడంటే తన తండ్రి ఏమో సగం వెంబడించాడు, శేయీరు దేవతను ఏదోము దేవతను వెంబడించాడు కనుక ఇతను వెంటనే ఉజ్జియా వచ్చి ఆ శేయీరు దేవత కరెక్ట్ కాదు, ఏదోము దేవత కరెక్ట్ కాదు, విగ్రహాలు కరెక్ట్ కాదు, ఈ భక్తి కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే చెప్పాడో ఇది చాలా మంచి బోధ అనుకున్నాడట. ఇది చాలా మంచి బోధ. పూర్వం అయితే ఉజ్జియా లేకపోతే అమజ్యా విగ్రహాలు పెట్టేవాడు, కానీ ఉజ్జియా వచ్చి మంచి బోధన తీసుకొచ్చాడయ్యా, ఇంక ఇలాంటి బోధ తప్ప మనకి ఏమీ లేదయ్యా అనుకున్నట్టుగా సంకల గుద్దుకుని ప్రయాణం చేస్తున్నాడట. ఏదో కొంచెం మాడిఫై చేశాడు అంతే మనోడు. ఎవరో అమజ్యాకి కొంచెం అప్డేట్ అయ్యాడు అంతే, కానీ ఇతను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కాదు. ఈరోజు ఒక సంఘం కంటే ఇంకో సంఘం అప్డేట్ తప్ప అసలైనటువంటి గమ్యానికి రీచ్ అవ్వట్లేదు. వాళ్ళకంటే వ్యత్యాసంగా ఏదో మాట్లాడి ముందుకు వెళ్తున్నారు అంతే. వాళ్ళకంటే ఏదో వ్యత్యాసంగా ఒక బిట్టు మాట్లాడి ముందుకు వెళ్తున్నారు అంతే. బట్ వాళ్ళు లేఖనం యొక్క నెరవేర్పుకు ముందుకు వెళ్ళట్లే. అయితే ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో ఇప్పుడు దేవుడు యెషయా అని పిలవడం మొదలుపెట్టాడు. పిలిచినప్పుడు యెషయా ఎక్కడికి వచ్చాడంటే దేవుని యొక్క ప్రసన్నతలోకి వచ్చాడు. దేవుని యొక్క ప్రసన్నతలోకి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నతలోకి వచ్చాడో, శరాపుల మధ్యలో కెరూబుల మధ్యలోకి వచ్చాడో, ఇదివరకే చూడని సంగతులు ఇప్పుడు ఏదో చూస్తున్నాడు యెషయా. ఇదివరకు ఏమి చూడని సంగతులు కొత్తవి కనబడుతున్నాయి. ఎందుకంటే యెషయాకి పరలోకపు దర్శనం తెరవబడింది. శరాపులు కెరూబులు కనబడడం మొదలుపెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది? శరాపులు ఎవరో తెలుసా? 7 సంఘకాలాలకి గార్డింగ్ ఏంజల్స్. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా యెషయా? ధర్మశాస్త్రములో నుండి సంఘ కాలాల్లోకి వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఉజ్జియా ధర్మశాస్త్రానికి మాదిరిగా ఉంటే ఇప్పుడు యెషయా 6వ అధ్యాయంలో శరాపుల మధ్యలోకి ప్రసన్నతలోకి వెళ్తున్నాడు. అంటే 7 సంఘ కాలాల్లోనికి వెళ్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి సంఘ యుగాల్లోకి వెళ్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఈ యొక్క యెషయాను ధర్మశాస్త్రములో నుండి, ఆ ధర్మశాస్త్రములో నుండి, ఆ ఛాయల్లో నుండి ఇప్పుడు దేవుడు నిజస్వరూపంలో నడిపిస్తున్నాడు. ఏదైతే ధర్మశాస్త్రంలో చూపించబడిందో, ఏదైతే ఇదివరకు చూపించబడిందో, ఆ చూపించబడిన దానిని నెరవేర్పు కొరకై ఇప్పుడు సంఘ యుగాల్లోనికి, సంఘ కాలాల్లోనికి నడిపించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదర దేఖో భాయ్,
అందుకే ప్రవక్త ఏమన్నాడంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి కూడా అటు తిరగకూడదు అన్నాడు. మీటింగ్ ముందే అన్నీ సెట్ చేసుకోవాలన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందంటే మన బాప్టిస్ట్ కొంతమంది సహోదరులు ఏమవుతుందంటే అలాగే తిరుగుతుంది. ఏముండదు ఇక్కడ, ఏం భోజనాలు కూడా ఏమి లేదు. ప్రభు దయ వల్ల. ఆమేన్. అందుకే అన్నాడు మధ్యలో తిరుగుతూ ఇదే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ నేను మారిపోతాను, ఇక్కడ మీరు మారిపోతారు. ఆమేన్. ఇప్పటికే సంఘము మెచ్యూరిటీకి రావాలి. ఒక ప్రేచర్ ఒక బర్డెన్తో వాక్యం చెప్తున్నప్పుడు మీ మైండ్ డైవర్ట్ అయ్యి తిరుగుతున్నప్పుడు ఆత్మ ఎంత దుఃఖపడుతుందో మీకు తెలియాలి. నా ప్లేస్లో మీరు ఉంటే నాకంటే ఎక్కువ పెడతారు. నిజం, అది నిజం చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ ద బ్యాడ్ హ్యాబిట్, వెరీ బ్యాడ్ హ్యాబిట్. దేవునికి స్తోత్రం కలుగును. జాగ్రత్తగా గమనించండి. అందుకే టాపిక్లు డైవర్ట్ అయిపోతాయి, చూసారా? సరే, నా కోసం ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. సో ఈ వ్యక్తిని యెషయాను ఉజ్జియా ప్రభావం కింద నుండి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉజ్జియా ప్రభావం కింద నుండి ఈ యెషయాను శరాబులు ప్రభావం కిందకు దేవుడు తీసుకొస్తున్నాడు. కెరూబులు ప్రభావం కింద తీసుకొస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఉజ్జియా ధర్మశాస్త్ర ప్రభావానికి మాదిరిగా ఉంటే ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రభావములో నుండి ఈ యొక్క యెషయాను దేవుడు శరాబుల మధ్యలోకి తీసుకొస్తున్నాడు. దట్ ఈస్ ద 7 churches. యు గో అండ్ రీడ్ అనదర్ ఇన్ఫ్లుయెన్స్ బై మెసేజ్, ఆ మెసేజ్లో ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నుండి ధర్మశాస్త్రములో నుండి ఆ యొక్క సంఘ యుగాల్లోకి తీసుకెళ్తున్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో కూడా చేసింది అదే. ఈరోజు కొత్త నిబంధన పాత నిబంధన దేనికి చూపిస్తూ ఉందంటే దేవుడు తన సంఘాన్ని, తన ఎన్నికలో ఉన్న వారిని ఆ పాత నిబంధన విధానాల్లో నుండి కొత్త నిబంధనలోకి నడిపిస్తున్నాడు. అందుకే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఇది నా రక్తం వలన కొత్త నిబంధన ప్రారంభించాడా? కొత్త నిబంధనను. కొత్త నిబంధన ఎవరు ప్రారంభించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రారంభించాడు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు, ఈయన పుట్టుక ఎప్పుడు? డిసెంబర్ 25 క్రీస్తు శకం 1వ సంవత్సరమా? నెవర్. ఎప్పుడు పుట్టాడు యేసు ప్రభు వారు? యేసు ప్రభు యొక్క ప్రారంభం ఏది? ఈరోజు చాలామంది అనువాదం ఇచ్చేది అదే, 2000 సంవత్సరాల క్రితం అని వచ్చాడని. నీ అనువాదం ఎప్పుడు తప్పే. ఈరోజు యేసు ప్రభు వారిని గురించిన అవగాహన యేసు ప్రభు వారు ఉన్న కాలంలో లేదు, ఇప్పుడు లేదు. ఈరోజు మేము క్రైస్తవులు మనం చెప్పుకుని బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు, కానీ యేసును గూర్చిన అవగాహన ఈ రోజుకి లేదు. ఆయన త్రిత్వములో 2వ వాడు అన్నట్టుగా వచ్చింది కొంతమందికి. ఆమేన్. కొంతమంది అయితే కుమారుడు, తండ్రి యెహోవా ఉన్నాడు పైన, ఆయన చెస్ ఆడుకుంటున్నాడు పైన, ఆయన కొంచెం ఖాళీ లేదు, సాతానుతో గేమ్ ఆడుతున్నాడు. ఆయన ఖాళీ లేక యెహోవా పై నుండి ఆమేన్ యేసు తన కొడుకును పంపించాడు ఆ ల్యాండ్ చూసుకోవడానికి. ఇలాగ అనువాదం ఇచ్చే దౌర్భాగ్యమైన అనువాదాలు కూడా ఉన్నాయి. బికాజ్ వాళ్ళకి బైబిల్ అర్థం కాక యేసును 2వ దేవుడిగా చేస్తున్నారు. ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటూ యేసుక్రీస్తుని 2వ దేవుడిగా చేయడానికి నీకు సిగ్గు లేదా? సిగ్గులేని జనులారా అన్నాడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం ఏమన్నాడు తెలుసా? సిగ్గులేని జనులారా. నిజంగా ప్రవక్తలకు ఎంట్రన్స్ భలే ఉంటుందండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ మాటలు నాకు చాలా ఇష్టం. ఆమేన్. వేశ్యపట్నం అన్నాడు ఏకంగా. ఈ పట్టణము వేశ్యగా మారిపోయింది అన్నాడు ఇందులోనే. సో గమనించండి, యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత బయలుపాటు ఈ రోజుకి లేదు, ఆ రోజు కూడా లేదు. యేసుక్రీస్తు త్రిత్వములో 2వ వాడని దేవుడిని 3 ముక్కలు ఆడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక యూదుడికి యేసుక్రీస్తుని 3 ముక్కలు చేయలేవు నువ్వు. అందుకే వాళ్ళకి ఇచ్చాడు ధర్మశాస్త్రములో, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, నీళ్ల అందే కానీ, భూమి మీదే కానీ ఏ దేవుడు ఉండకూడదు అన్నాడు. మరి జీసస్ ఎవరు? దేవుని కుమారుడు. ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నీ అనువాదం, దేవుని కుమారుడు అంటున్నాం. అఫ్కోర్స్ వాళ్ళు దేవుని కుమారుడిగానే వచ్చాడు, బట్ ఆయన దేవుని కుమారుడు కాదు. యెహోవాయే యేసుక్రీస్తుకు వచ్చాడనేది బైబిల్ బిలీఫ్. నీ సొంత అనువాదంతో మాకు పని లేదు, కానీ బైబిల్ బిలీఫ్ ఏంటంటే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే బైబిల్ బిలీఫ్. అది బేస్ చేసుకునే ఈ బైబిల్ ఉంది. అది కానీ నీకు అర్థం కాకపోతే నీకు బైబిలే అర్థం కాదు. ఆమేన్. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు. యెషయా గ్రంథం వచ్చేటప్పటికి నీ దేవుడైన యెహోవాను నేనే రక్షకుడును, నేనే ప్రకటించువాడను, నేనే రక్షించువాడను, నేనే గ్రహింపచేయవాడను. నేనే అంటే మళ్ళీ ఇంకొకళ్ళు తెచ్చి పెడుతున్నావేంటి? ఆమె ఆయన నీకులాగా నాకులాగా పొద్దు నుంచి సాయంకాలం లాగా పనిలోకి వెళ్ళి నువ్వు వెళ్ళరా కొడుక నేను ఇంటికాడ అలసిపోయిన అంటాడా? ఇలాంటి చీప్ క్వాలిటీ అనువాదాలు చేస్తున్నారు వీళ్ళు, దౌర్భాగ్యమైన అనువాదాలు. పిచ్చి బోధకులు, అర్థం కాని బోధకులు. వీళ్ళ గౌరవం కూడా వేస్ట్ అండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, వాక్యాన్ని మార్చే వాళ్ళ బట్టి గౌరవం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకున్న సోదరి సోదరులారా, యెషయాకి అర్థమవుతుంది వాక్యం ఏంటో. ఉజ్జియా చనిపోయిన తర్వాత ఇతను విధానం మారింది, ప్రభావం నుంచి బయటకు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క శరాబుల యొక్క ప్రభావంలోకి వస్తున్నాడు. ధర్మశాస్త్ర యొక్క ప్రభావంలో నుండి శరాబుల ప్రభావంలోకి వస్తున్నాడు, కెరూబుల ప్రభావంలోకి వస్తున్నాడు. దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. ఈరోజు సంఘాన్ని కూడా శరాబుల ప్రభావంలోకి తీసుకొచ్చాడు, కెరూబుల ప్రభావంలోకి తీసుకొచ్చాడు. మీకు బైబిల్ బాగా అర్థమవుతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఎవరు? ఆమేన్. యేసుక్రీస్తు ఎవరు? ఆమేన్. పాత నిబంధనలో ఉన్న యెహోవా ప్రకటించిన వాడు, రక్షించిన వాడు, గ్రహింపచేసిన వాడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే పౌలు కూడా అన్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుడు ఒక్కడేని దెయ్యములు కూడా నమ్మి వణుకుతా ఉన్నాయన్నాడు. దెయ్యములు నమ్మినంతగా కూడా ఈరోజు బైబిల్ నమ్మట్లేదు క్రైస్తవులు. ఎవరు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తే. ఆ పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఇప్పుడు సంఘ యుగాల్లో పరిశుద్ధాత్మగా దేవుని కుమారుడిగా ఉన్నాడు. అంతే తప్ప ముగ్గురు దేవుళ్ళు కానే కాదు. ఇప్పుడు ఈ యొక్క యెషయాను ఆ ఉజ్జియా ప్రభావం కింద తీసుకొస్తున్నాడు. ఆ ఉజ్జియా ఏంటంటే నిజంగా పెద్దగా నిజంగా ఆ యొక్క ఆల్టర్స్ కోసం బోధిస్తున్నాడు, ఆ 7 దీపస్తంభాల కోసం బోధిస్తున్నాడు, ఆ ఆల్టర్స్ కోసం బోధిస్తున్నాడు, ఆ యొక్క మన్నా కోసం బోధిస్తున్నాడు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం కోసం బోధిస్తున్నాడు. ఇది నిజమే, ఇది సత్యం అనుకుంటున్నాడు. అఫ్ కోర్స్ అది సత్యమే, కానీ దేవుడు ఇప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ పాత నిబంధనల ఆల్టర్ నుండి దేవుడు ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయనే ఆల్టర్గా ఉన్నాడు, ఆయనే దేవాలయంగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధ స్థలంగా ఉన్నాడు, ఆయనే మన్నాగా ఉన్నాడు, ఆయనే పదాజ్ఞల పలకలుగా ఉన్నాడు, ఆయనే వాక్యముగా ఉన్నాడు. నువ్వేం మార్చేస్తావు? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్ర ప్రభావం మీద నుండి నిజంగా సంఘాన్ని ప్రభువు సంఘ యుగాలకు తీసుకొస్తున్నాడు. డిస్పెన్సేషన్ అంటారు దాన్ని, యుగాన్ని మార్పు చేస్తున్నాడు. ఉజ్జియా అయితే ఆ ధర్మశాస్త్ర ప్రభావం కింద ఉండిపోయాడు. ఈరోజు చాలా సంఘాలు ధర్మశాస్త్రం అంటున్నాయి. ఈరోజు యూదులు కూడా దాన్నే నమ్మి యేసుక్రీస్తుని మిస్ అయిపోయి 2000 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ధర్మశాస్త్రం నుంచి వచ్చాడు. ఆమేన్. ధర్మశాస్త్రం నుంచి వచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరి కోసం బోధించింది? యేసుక్రీస్తు కోసమే. ప్రవక్త అయిన మోషే దేని కొరకు బోధించాడు? యేసుక్రీస్తు కోసమే. లేవియా కాండంలో దేనికోసం బోధించారు? బలులు, అర్పణలు.
రాబోతున్న యేసుక్రీస్తు కోసమే. ఆ నైవేద్యమైన, దహన బలైనా, ఆ మేకల బలైనా, గొర్రెల బలైనా, ఎద్దుల బలైనా, ఏ బలైనా దేని కొరకు బోధించాడంటే రాబోతున్న యేసుక్రీస్తు కోసమే. పాత నిబంధనలో గొర్రెలు, మేకలు రక్తం బలైతే, ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయనే బలి అర్పణ, బలి పశువుగా వచ్చాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ బలి అర్పణ ఆపి ఇదిగో నిజమైన బలిని చూపించడానికి వచ్చాడు. ఇంకా నువ్వు బలి అర్పిస్తూ కూర్చుంటే నీవు ఆల్రెడీ వెనకున్నట్టు. యెషయా చేస్తుంది అదే. అక్కడే ఉండిపోయాడు. ఇంకా నైవేద్యం పట్టుకుని ఉండిపోయాడు. ఏటేటా పస్కబాల ఉండిపోయాడు. ఏటేటా ఆ మన్నా ఉండిపోయాడు. అతనికి అర్థం కావట్లే. మేము ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు దినము విశ్రాంతి దినం అని వెళ్ళిపోతున్నారు. యూదులు విశ్రాంతి దినం ఆచరించారని, మరి అదే అన్ని జనుల్లో క్రైస్తవులు ఆదివారం కూడుకున్నారని బైబిల్లో ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి అంటే కూడుకోవడంలో లేదు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్రాంతి దినాన్ని దాటిపోయాడని ఉంది బైబిల్. విశ్రాంతి దినాన్ని దాటిపోయాడని ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? దాటేశాడు ఆయన. విశ్రాంతి దినం ఆగిపోలేదు, దాటిపోయాడు. అందుకే విశ్రాంతి దినం రోజు నీ యొక్క తినేస్తున్నారు అన్నాడు. విశ్రాంతి దినం రోజు మేక గొర్రె గోతులో పడిపోయింది, ఎవడు తెస్తాడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తుని సిలువేయట గల మొదటి ఉద్దేశం ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆయన పాటించట్లేదని. అదే దేవుడు విశ్రాంతి దినం కోసం రాసిన అదే దేవుడు రాశాడు లేదు విశ్రాంతి దినం కోసం. పాత నిబంధనల విశ్రాంతి దినం, 7వ దినం మీకు విశ్రాంతి దినం అని చెప్పిన అదే దేవుడు ఆయనే శరీరధారిగా వచ్చిన వాడు విశ్రాంతి దినాన్ని ఆయన దాటిపోతున్నాడు. ఎందుకు దాటిపోతున్నాడు? ఎక్కడుంది విశ్రాంతి? 7వ దినం ఉందా విశ్రాంతి? 7వ రోజు నీకు విశ్రాంతి ఉందా? అందుకే హెబ్రీయుల రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఆయన ఆ విశ్రాంతి దినం కోసం మాట్లాడలేదు. విశ్రాంతి దినం ఎక్కడ ఉందంటే ఆమేన్, పరిశుద్ధాత్మలో విశ్రాంతి ఉంది. అందుకే సమస్త భారం మోయిచున్నటువంటి, పాప భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, అప్పుడు మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. మీరు ఈ విశ్రాంతి వెతుకుతున్నారు, విశ్రాంతి నా దగ్గర ఉందని చెప్పాడు. ఈరోజు యేసు బోధ అర్థం కావట్లేదా? యేసు క్రీస్తు బోధ అర్థం కావట్లేదా? నా దగ్గర విశ్రాంతి ఉందని చెప్పాడు. ఈరోజు మీరు రోజులు వెతుకుతున్నారేంటి అంటే ఆదివారం గుడికి వెళ్ళమనా? నోనో, ఆదివారం గుడికి వెళ్ళమని ఏం చెప్పలే. కానీ పునరుద్ధాన దినం అని చెప్పి దానికి గౌరవముగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించడం తప్ప. ఆమేన్. ఆది అపోస్తులు పరిశుద్ధులు ఆదివారం కూడుకున్నారు కనుక అది పునరుద్ధాన దినానికి గౌరవంగా మనం వెళ్ళి ఆయన ఆరాధిస్తున్నాం. అయితే ఆదివారం అని చెప్పలేదు, శనివారం అని చెప్పలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభువారు శనివారాన్ని దాటిపోయాడయ్యా. కానీ యెషయా ఆ ప్రభావం కింద ఉన్నాడు. యెషయా ఆ ప్రభావం కింద ఉన్నాడు. యెషయా ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధము, క్యాండిల్ స్టిక్స్ ఆల్రెడీ అదే దీపస్తంభం, 7 దీపస్తంభాలు ఇక్కడ స్టార్ట్ అయినాయి అంటే అందులో రావట్లేదు. ఎందుకు పెట్టాడు అక్కడ? పాత నిబంధనలో 7 దీపస్తంభాలు, 2 ఒలివ మొక్కలు అటు ఇటు పెట్టాడు. దీపస్తంభాల్లో ఆ యొక్క వెలుగుతుందంటే ఎందుకు పెట్టాడు? అది భవిష్యత్తులో 7 దీపస్తంభాలు 7 సంఘకాలాలకి మాదిరిగా ఉంటుంది కనుక, అదే ప్రకటన గ్రంథములో రాయబడింది కనుక అక్కడ ఛాయిగా దేవుడు పెట్టాడు. అది తప్ప దీపస్తంభం తెచ్చుకుని మన సెల్ఫ్లో పెట్టుకుంటామని కాదే. ప్రజలకు వాక్యం అర్థం కావట్లే. ఉజ్జియా ప్రభావం కింద ఉన్నాడు. ఉజ్జియా అప్పటికే కుష్ఠొచ్చేసింది. ఉజ్జియా ఎప్పుడైతే మంచిగా ఉన్నంతసేపు బాగుంది, అయిపోయింది. ఉజ్జియా టైం అయిపోయింది. ఎప్పుడైతే అతను గర్వం వచ్చింది అతని టైం అయిపోయింది. ఆ టైం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళాడు, కుష్ఠరోగం వచ్చింది. ఏ వాక్యమైనా దేవుడు నియమించిన టైం వరకే. ధర్మశాస్త్రం ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు. తర్వాత కూడా మీరాడు, కుష్ఠొచ్చింది. అయినప్పటికీ కుష్ఠ రోగిని వెంబడించాలనుకుంటున్నాడు యెషయా. కుష్ఠ అంటే ఏంటి? పాపం. అంటే ఉజ్జియాతో ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు
దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఉజ్జియ ప్రభావం కించి యెషయా రాలేకపోతున్నాడు. కానీ దేవుడు యెషయాని రమ్మంటున్నాడు. చూశాడు, ఇంక అలా ఇంక ఉజ్జియాకి ఏమైనా మార్పు వస్తుందా? నో సార్. ఇంత గర్విష్గా ఉంటే దానికి మార్పు ఎక్కడ వస్తుంది? వాక్యాన్ని తప్పుడు అనువాదం చేసిన వాడికి ఇంకా మార్పు ఎక్కడ వస్తుంది? ఇంకా చచ్చే వరకు ఆ కుష్టుతోనే ఉన్నాడు. ఈరోజు చాలామంది ఆ యొక్క సంఘాలు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మార్పు చెందకుండా కుష్టు రోగాలతోనే చేస్తారు తప్ప వాళ్ళకి మారు మనసు రాదు. అయ్యో, మేము చేస్తున్నటువంటి వాక్యం విధానం కరెక్టేనా? ఇది సత్యమేనా? మేము వెళ్తున్న మార్గం అది కరెక్టా కాదా? అది తెలియబడినప్పటికీ బోధించారు యాజకులు, అక్కడ వినట్లేదు. ఈరోజు క్రైస్తవానికి బోధ జరిగింది. అయ్యా, నీ స్థానం అది కాదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదని బోధించబడినప్పటికీ కూడా వెళ్ళాడు, కుష్టి తెచ్చుకున్నాడు. ఇంకా అతను చచ్చే వరకు కుష్టితో ఉన్నాడు. ఈరోజు చాలా సంఘాలు కుష్టుతోనే చచ్చిపోతున్నాయి. కుష్టి అంటే తెలుసా? ఆత్మీయంగా పాపముతో చనిపోతున్నాయి, పాపముతో మరణిస్తున్నాయి. అందుకే కుష్ఠరోగం వచ్చిన తర్వాత అర్థమైపోయిందంట. అయినప్పటికీ మేకప్లు చేయాలి కాబట్టి మేకప్లు చేస్తున్నాడు. చాలామంది మేకప్ల మినిస్ట్రీలు తప్ప జీవము లేదు. అందుకే సంఘకాలాల్లో చెప్తున్నాడు, నువ్వు జీవించుచున్నావని మాత్రం పేరుంది కానీ నీవు చచ్చిపోయినవాడివే. ఈరోజు చాలా చచ్చుబడిపోయిన వాళ్ళు బతుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకని? గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన సంఘం అంటే ఏంటో తెలుసా? లోకము, రాజకీయము, సంఘం కలిసి చచ్చిపోయింది. అది వీళ్ళ పలుకుబడి కోసము, వీళ్ళకి లాభాల కోసము ఏదైతే లోకాన్ని, సంఘాన్ని లోపలికి ఆహ్వానిస్తున్నారో అది చచ్చిపోయిన సంఘం. గుర్తుపెట్టుకోండి. డోంట్ ట్రై టు బ్రింగ్ వరల్డ్లీ థింగ్స్ టు ద చర్చ్. అర్థమైందా? ఇక్కడికి పట్టుకొచ్చి నీ సంఘం కూడా చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకము, రాజకీయము రెండు కలిసాయి. ఏం చేస్తాడు? ఇంకా పశ్చాత్తాపడే అవకాశం లేదు. గాడ్ లెఫ్ట్ హిమ్. దేవుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టేశాడు. ఈరోజు చాలా మంది, చాలా సంఘాలని దేవుడు విడిచిపెట్టేశాడు. చాలా చర్చెస్ని దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టిన సంఘముతో యెషయా ఊగిసలాడుతున్నాడు. చాలామంది ఇదే పరిస్థితి. దేవుడు వదిలిపెట్టేసినటువంటి సంఘాల్లో కాంప్రమైజర్లా రాజీ పడిపోతూ నిజమైన భక్తి చేయాలని ఆశ, కోరిక లేకుండా అందులోనే కొంతమంది ఇరుక్కుపోతున్నారు. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. కొంతమందిని యెషయాని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఎక్కడున్నాడు? కాంప్రమైజ్ అయ్యే ప్లేస్లో ఉన్నాడు, చనిపోయిన స్థలాల్లో ఉన్నాడు. వాక్యాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తుంటే ఆ చరిత్రలో దేవుని వెతుకుతున్నాడు. యెషయా చరిత్రలో దేవుని వెతుకుతున్నాడు. కానీ దేవుడు సజీవమైన దేవుణ్ణి చూపించాలనుకున్నాడు. ఈరోజు చాలా మందికి దేవుడు చరిత్రలో ఉన్న దేవుడిని చూపించాలనుకోవట్లేదు, ఆయన సజీవంగా ఉన్న దేవుడిని చూపించాలనుకుంటున్నాడు. అందుకే దావీదు అన్నాడు, జీవము కలిగిన దేవుని గూర్చి తృష్ణ కలిగి ఉంది అన్నాడు. జీవము కలిగిన దేవుడు. ఎంతమందికి ఉంది జీవం కలిగిన దేవుడి కోసం? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే లివింగ్ వర్డ్, సజీవమైన వాక్యం. ఈజ్ నాట్ ఎ డెడ్ గాడ్. ఆయన చరిత్రలో ఉన్న దేవుని వెతకొద్దు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. నోవాహు దినాల్లో దేవుడు ఓడ ద్వారా రక్షించాడు. ఇప్పుడు నువ్వు రక్షించబడాలంటే ఓడెక్తానంటే కుదరదు. మోషే కాలంలో ఒక కర్ర ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అవతలకి వెళ్ళాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అవతలకి వెళ్తే నీకు ఉపయోగం ఉండదు. దేవుడు ఆయా కాలాల్లో ఆయా రీతిగా పనిచేశాడు. కానీ చాలామంది చరిత్రలో ఉన్న దేవుణ్ణి వెతుకుతూ సజీవంగా ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పుడు యెషయాని ఎక్కడ తీసుకురావాలి తెలుసా? దేవుని ఎన్నికలో ఉన్నాడు. అతను దేవుడి ఏర్పాట్లో ఉన్నాడు. అతను పుట్టుకే వేరు. అతడు దేవుడు ఒక విధానం కొరకు ఎన్నుకున్నాడు. దేవుడు ఒక విధానం కొరకు ఎన్నుకున్నాడు. ఒక వర్తమానం ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. ఒక వర్తమానం ప్రకటించాలి అతను. ఒక వర్తమానం కొరకు నిలబడాలి అతను. దేవుడు దాని కొరకు ఎన్నుకుంటే చచ్చుబడిపోయిన స్థలాల్లో తిరుగుతున్నాడు యెషయా. హల్లెలూయా. ఆమేన్. ఆ కుష్ఠున్న స్థలాల్లో తిరుగుతున్నాడు.
రాజీ పడిపోయిన స్థలాల్లో ఉన్నాడు, దేవుడు విడిచిపెట్టిన స్థలాల్లో ఉన్నాడు, దేవుడు విడిచిపెట్టిన వారితో తిరుగుతున్నాడు. హల్లెలూయా. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బహుశా దేవుడు ఒకరోజు దర్శించాడు, ఇలాంటి కూటంలో దర్శించాడు అతన్ని. వెంటనే హల్లెలూయా అతను ఇప్పుడు ఉజ్జియా ప్రభావంలో నుండి ఎక్కడికి వచ్చాడు? సెరూబుల మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది రావాలనుకుంటున్నారు? పాత చరిత్రలో ఉన్న దేవుడిలోంచి, చరిత్ర కాలములో నుండి ప్రస్తుత కాలములో దేవుడు పనిచేస్తున్న ఆ యొక్క కాలములోకి ఎంతమంది రావాలనుకుంటున్నారు? హల్లెలూయా. యెషయా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో గమనించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఇప్పుడు అర్థమైంది, హెవెన్లీ విజన్ ఓపెన్ అయింది. ఈ రోజు అప్పుడు వరకు ఇతనికి హెవెన్లీ విజన్ లేదు. ఉజ్జియా ఏ దైవం, ఆ ఉజ్జియాకి ఫ్యాన్ అయిపోయాడు. చాలా మంది సంఘాలకి ఫ్యాన్లు అవుతారు. మా సంఘం సంఘాల ఫీలింగ్ వచ్చేసింది ఇప్పుడు క్రైస్తవులకి. మాది అదండి, మాది ఇదండి. సంఘం ఫీలింగ్ కాదు, సంఘాలకి ఫేవరెట్లు కాదు ఉండేది మనము, వాక్యానికి. సంఘము నిన్ను రక్షించలేదు, ఏ పాదిరి గారు కూడా నేను రక్షించలేదు, ఏ పాదిరా మసలా రక్షించలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇతను ఎవరి మీద బాగా మనసు పెట్టేసుకున్నాడు? ఉజ్జియా మీద పెట్టేసుకున్నాడు. ఈరోజు సంఘాలు ఫేవర్ అయిపోయి, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, వాళ్ళు 2 అంతస్తులు కడితే 3 అంతస్తులు కట్టాలి మేము. ఎందుకు వచ్చిన బాధ దేవుడు లేకుండా? అయ్యో మా సంఘంలో దేవుడు ఉండాలి, మా సంఘంలో పరిశుద్ధాత్మ ఉండాలి, దేవుని కార్యాలు జరగాలి, దేవుడు దిగి రావాలి, ఆయన కొత్త జన్మలు జరగాలి, దర్శనం ఉండాలి, నిజంగా ఆయన దేవుడు మేము కలుసుకోవాలని దానికి బదులు సంఘాల ఫేవరెట్లు. మా సంఘం ఎంతో తెలుసా? మాది ట్రూ డబల్ స్టైరు, 2-3 కోట్లెట్టి కట్టాము, 100 కోట్లెట్టి కట్టాము. నీ 100 కోట్లు చర్చి వెళ్ళదో, నువ్వు వెళ్ళవు. 100 కోట్లు కడితే ఆయనకి డబ్బులు తక్కువేమో. మళ్ళీ కట్టారా బాబు నీ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాడా? ఇంకా అలాగంటే ఇంకేదో మంచి పెద్ద సంఘం కలుపుకుని అందరూ అందులో పోవడమే బెటర్. సంఘాలకు ఫేవరెట్లు, కొంతమంది పాస్టర్లకి ఫేవరెట్లు, పాస్టర్ అమ్మలకి ఫేవరెట్లు. ఆమేన్, హల్లెలూయా. అదా నిన్ను పరలోకం తీసుకువెళ్ళేది? ఒక పాస్టర్ తీసుకెళ్తాడు నిన్ను, పాస్టర్ బోధిస్తాడు నీకు, పాస్టర్ని ప్రేమించాలి, గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. కానీ పాస్టర్ నీకు దేవుడు కాదు, పాస్టర్ నీకు హీరో కాదు. నీ హీరో ప్రభువైన యేసుక్రీస్తే. ఈరోజు సంఘ ఫేవరెట్లుగా ఉన్నారు. ఈరోజు సంఘాలను అతుక్కుని ఉండిపోతున్నారు. యెషయా ఏమవుతున్నాడు తెలుసా? ఉజ్జియాను అతుక్కుని ఉన్నాడు. ఉజ్జియా చనిపోయేంత వరకు ఎవరు? యెషయా బయటికి రాలే. గుర్తుపెట్టుకోండి, మనలో అవన్నీ చస్తే తప్ప పరలోకం తెరవబడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఏదైనా బయలుపరచబడాలంటే నువ్వు మనుషుల యొక్క ఫేవరెట్లు విడిచిపెట్టి, సంఘ ఫేవరెట్లు విడిచిపెట్టి, నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రభువా నాకు సరైన మార్గం చూపించు అని అడిగితే నీకు పరలోకం తెరవబడుతుంది. అర్థమైంది అతనికి, అర్థమైపోయింది. హల్లెలూయా. ఈరోజు నీకు అర్థమవుతుందా? నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు ఎన్నికలో ఉంటే నీకు అర్థమవుతుంది. దేవుడిని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు మోకరిస్తావు, ప్రార్థిస్తావు, దేవుడిని అడుగుతావు. యెషయా ఇప్పుడు నోట్రలకు వచ్చాడు. చాలామంది నోట్రలు కాదు, కూర్చుంటారు, వాక్యం వింటారు, ఇంకా వాళ్ళ విరోధమైన మనసుతో వాక్యం వింటూనే ఉంటారు. కంగ్రాచులేషన్, మీకు వాక్యం అర్థమవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు. నువ్వు న్యూట్రల్లో ప్రభువా నన్ను దర్శించు, సత్యం బయలుపరచు అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ ముందుగానే ఫుల్లుగా నువ్వు తాళాలు వేసుకుని హృదయానికి కూర్చుంటే నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అయినప్పటికీ తలుపు కొడతా ఉంటాడు. నువ్వు బాగా లోపల గడ్డెట్ వేసుకున్నావు కాబట్టి నీకేం అర్థం కాదు. హల్లెలూయా. చాలామంది ఇప్పటికే లోపల గడ్డెట్ వేసుకుని లోపల, నేను ఇంటి కోసం చెప్పట్లేదు సుమి, హృదయాల కోసం చెప్తున్నా. హల్లెలూయా.
హృదయాల ద్వారాల్లో గెడట్టేసుకుని కూర్చుంటారు మీటింగ్లో. హల్లెలూయా. ఇంకెంత పంపించినా అందులో వెళ్ళదు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ కొంతమంది విశాలమైన హృదయంతో ఉంటారు. ఆమేన్. దేవుడు ఆ గుమ్మములో నుంచి లోపలికి వెళ్తాడు. గుమ్మములారా మీ తలలో పైకెత్తుకోండి. ఎవరు వస్తున్నారు తెలుసా? మహిమగల రాజు. ఎవరైనా యుద్ధ సూర్యుడని యెహోవా, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. లవోదికీయాకి తలుపులు గెడెట్టుకున్నాయి. యుద్ధ సూర్యుడు రాలే లోపలికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఆ తలుపులు తన్ని బయటకు వచ్చిన లోపలికి వచ్చింది. ఆమె లవోదిక తలుపులు తన్నారా? తన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? వారి లోపల యుద్ధ సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. యెషయా ఎప్పుడైతే ఆ ప్రభావాన్ని విడిచిపెట్టాడో అతనికి పరలోకం తెరవబడుతుంది. గుర్తు పెట్టుకోండి క్రైస్తవ జనమా, దేవుడు నీకు ఏదైనా సత్యమును బయలుపరచాలంటే నీ యొక్క సంఘ ప్రభావము, మనుషుల యొక్క ప్రభావము, ఈ లోకం యొక్క ప్రభావాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రా. దేవుడు నీకు వాక్యాన్ని తెరుస్తాడు. అందుకే అపోస్తుల సంఘము ఇప్పుడు ఆ యొక్క యోధా ప్రభావములో నుండి, యోధా మతములో నుండి, యోధా ఆచారములో నుండి జాన్ మార్క్ గృహములోనికి వాళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తున్నారు. ప్రభువా, మాకు సత్యాన్ని బయలుపరచు. మేము యోధా మతం వైపు ఉండాలా, లేకపోతే నేను సెరూబుల ప్రభావం కిందకు రావాలా? వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇది ఒక యెషయా గ్రంథం 6వ అధ్యాయము, అపోస్తులు 2వ అధ్యాయంలో నాకు కనబడతా ఉంది. మీకు ఎలా కనబడుతుందో తెలియదు కానీ నాకు మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఉజ్జియా ప్రభావం కింద యెషయా ఎక్కడికి వస్తున్నాడు? అపోస్తులు 2:32 అధ్యాయంలోకి వస్తున్నాడు. అప్పుడు వరకు అందరూ ఎక్కడున్నారు? యోధా మతములో. మేము సున్నతి చేయించుకోవాలా? మేము సున్నతి చేయించుకోవాలి. 8వ రోజు బిడ్డను అర్పించాలి. 7వ రోజు గుడికి వెళ్ళాలి. ఏటేటా గొర్రె పిల్లని పట్టుకెళ్ళాలి. ఆ పండగలని, ఈ పండగలని, అటాన్మెంట్ అని, ఈ పండగలని, వాటితో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రభువా, ఏంటి కన్ఫ్యూజన్? మమ్మల్ని ఏం చేయమంటావు నాయన? ఇప్పుడు యోధా మతంలో ఉన్నాం మేము, ధర్మశాస్త్రంలో ఉన్నాం మేము. 2000 సంవత్సరాల నుంచి మోషే ధర్మశాస్త్రాన్ని మేము వెంబడిస్తున్నాము. ఆమేన్. మరలా వాళ్ళు లోపల కొడుతుంది. నా వంటూ ప్రవక్త ఒకడు వస్తాడు. నా వంటూ ఒక ప్రవక్త వస్తాడు. ఓ ప్రభువా, మోషే కంటే మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త నీవే కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? అపోస్తులు 2వ అధ్యాయంలోకి వచ్చి మేడగదిలోకి వెళ్ళండి, ప్రార్థించండి, పరిశుద్ధాత్మ పొందండి, ఓ సత్యస్వరూపాత్మ అంటున్నావేంటి? ఆమేన్. మోషే ఏమో ఏటేటా గొర్రెపిల్లని నాటుకెళ్ళమన్నాడు. శనివారం గుడికి వెళ్ళమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఏమో ఎద్దులను అర్పించమన్నాడు. మోషే దహన బలులు అర్పించమన్నాడు. మోషే అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, అది చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని మీరొద్దని చెప్పాడు. కానీ మోషే నాకంటే పెద్ద ప్రవక్త వస్తాడని చెప్పాడు. మోషే ఎవరి కోసమైతే చెప్పాడో ఆయన వచ్చేమో 7వ రోజు మానేపించేసాడు. 7వ రోజు గుడికి వెళ్ళడం ఆపించేశాడు. 7వ రోజు ముందుగా తిన్నిచ్చేవాడు కాదు మోషే, ఇప్పుడు 7వ రోజు ఫుల్గా పెట్టేస్తున్నాడు. మోషే ఏమో చేతులు కడుక్కోమన్నాడు, వచ్చినోడేమో చేతులు కడుక్కోపోయినా పర్లేదు అన్నాడు. ఓ వాట్ ఏ కన్ఫ్యూజన్, వాట్ ఏ కన్ఫ్యూజన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు సోదరులారా? మోషే చెప్పిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తేనా? వాళ్ళకి అర్థమైంది, మీకు అర్థమైంది, కానీ పరిచయుడికి అర్థం కాలే. మోషే చెప్పినోడు ఈయనే అన్న సంగతి అర్థం కాలే. మోషే చెప్పిన వ్యక్తి ఇతనని సద్దుకేడికి అర్థం కాలే. మోషే చెప్పిన వాడు ఈయనని వీళ్ళకి అందరికి హేరోదీలకి ఎవరికి అర్థం కాలే, శాస్త్రులకి అర్థం కాలే. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీలేమో మా మోషే మా మోషే మా మోషే అంటున్నాడు. మోషే ఏమో యేసుక్రీస్తు 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 అంటున్నాడు.
అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును. వాట్ ఏ బైబిల్! ఎంత మంచి బైబిల్ అండి మనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని అద్భుతమైన విషయాలు మోషే చెప్పాడు. కానీ యేసు వచ్చిన తర్వాత ఏమో శనివారం గుడి మానిపించేశాడు. ఫస్ట్ ట్రిప్ ఆయన వెళ్ళడం, మనల్ని వెళ్ళనవడం. ఎందుకంటావు? శనివారం గుడికి ఆయన వెళ్తలేదు, మనల్ని వెళ్ళవట్లేదు. పేతురు గారికి డౌట్. ఆమేన్, హల్లెలూయా. ఆ మోషేతో ఉన్నంతసేపు మనకు శనివారం కూడెట్టేవారు కాదు. ఈయనతో వచ్చినంతసేపు కూడా శనివారం తిండికి లోట్లేదు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులా? ఇప్పుడు మోషే బోధకి యేసుక్రీస్తు బోధకి మధ్యలో ఉన్నారు ఎవరో? శిష్యులు. ఆమేన్. అప్పుడు యేసుప్రభు చూశాడు, ఓహో వీళ్ళు మోషే మాట వినాలో నా మాట వినాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే, అయితే మళ్ళీ వచ్చాడు. వెళ్ళిపోవడానికి ఉన్నారు అందరూ. దేవుని ప్రజల్ని కన్ఫ్యూజన్లో దేవుడు ఉంచాడండి. నీ కన్ఫ్యూజన్ తీర్చే వరకు దేవుడు నీ ఎదుగు వస్తూనే ఉంటాడు. పరిసయ్యుడేమో ఫిక్స్ అయిపోయాడు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, అన్నీ జరిగిపోతున్నాయి. దేవాలయం తెర రెండుగా చిరిగిపోయింది. మా నోటి దగ్గర దెబ్బల మంది కుట్టేశాడు. అన్నీ బాగున్నాయి. మళ్ళా స్టార్ట్ అయిపోయింది. ఏంటి? గొర్రెపిల్ల తేవడం, అర్పించేయడం, ఆ రక్తం పట్టుకెళ్ళి లోపల చిందించేయడం. ఎలాంటి స్పర్శ లేదు. కానీ వీళ్ళు తెలుగుకి వెళ్తున్నారండి చాలా భయంతో. దేవుడు అక్కడ లేకపోయినా భయం తెలిపోతున్నారు వాళ్ళు. చాలామంది బలిపీఠాల్లో భయం అలాగే యాక్ట్ చేస్తుంటారు. అక్కడ మంట లేకపోయినా ఏంటి, ఆ దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయినా పరిశుద్ధ స్థలం వెళ్తాక చాలా వినయంతో వెళ్తున్నారంట. అయ్య బాబు కట్టుకోవాలి మేము, ఏంటది ఇలా కట్టుకోవాలి, ఇలా జారిపోవాలి, ఇక్కడేమో ఏంటి ఉంటుంది కదా, ఏ పూజ ధరించుకోవాలి అని చెప్పి చాలా మృదువుగా వెళ్తున్నారంట. దేవుడు నవ్వుకుంటున్నాడంట. నేను అక్కడ లేనురా నాన్న, నా బాబే, నా కన్నయ్య చూస్తున్నాడంట. హల్లెలూయా. ఆ దీపస్తంభం ఎంత బాగుందో, దగదగ మెరిసిపోతుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇంకా ఫోటోలు చూసుకోవడానికి సరిపోతుంది వీళ్ళకి, వాటితోనే సరిపోతుంది. ఆ పరిశుద్ధ స్థలం మీద బల్ల ఉందంట. ఇంకా ఆ బల్ల నీకు చపాతీకి తప్ప ఎందుకు పని చేయదు? ఆమేన్. నాకులంటి వాడు చేతికి కర్రతో నేను బాతానికి తప్ప ఎందుకు పని చేయదు? ఆ బల్ల వైపు చూస్తున్నాడంట. అయ్య బాబు చాలా గౌరవంగా వెళ్ళిపోతున్నారంట. కానీ మ్యాటర్ లేదు అక్కడ. ఆ దేవాలయము ప్రభావం అప్పుడే పోయింది. ప్రభావము లేని దేవాలయములో ప్రభావం ఉన్నట్టుగా నటిస్తున్నారంటే యాజకులు. రిమెంబర్, ఈరోజు యాజకులు కూడా ప్రభావం లేని స్థలాలు శకిర శకిర తుక్కుర తుక్కుర అన్నాడు. నీ మొహం ఉంది అక్కడ ప్రభావం. ఓ కాలిపోతుంది కాలిపోతుంది కాలిపోతుంది. ఏం కాలిపోతుంది? నీ మొహం. దేవుడు దిగి వచ్చేసాడు, ప్రసన్నత వచ్చేసింది, నీ మొహం వచ్చింది అక్కడికి. I challenge you. God left you. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మొత్తంలో కట్టేసుకుని ఓహో దేవుడు 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 తిరిగెత్త దేవుడు. అక్కడ ఏమీ ఉండదు. దేవుడు చూస్తున్నాడు, ఏమి నటిస్తున్నారు, ఏమి నటన వచ్చిందిరా మీ మోకాలు అనుకుంటున్నాడు ఆయన. ప్రతి ఒకడు చూడండి స్టేజీల మీద అన్నాడు. ఒకడొకడో వీడియో పెట్టారు. అయ్య బాబోయ్, నెత్తి మీద సాంబ్రాన్ని పొగ వేసేసినట్టున్నారు మనోడికి. ఎక్కడి నుంచో, కింద నుంచో, పై నుంచో. గుర్తుపెట్టుకోండి, ప్రభావం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఈరోజు మెనీ ప్రీచర్స్, ఆమేన్, హల్లెలూయా, వెంటనే స్టేజ్ దిగి ఎత్తాడు, అందరిలోకి వెళ్ళిపోతాడు. ఏదైనా బ్యాగ్ దొరుకుతుందేమో కుర్రోడికి. టచ్ 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 టచ్. దేవుడు నన్ను లీడ్ చేశాడు. అమ్మ కుమారి, నీ పేరు అదే తల్లి. ఏంటి? ఆమె నీ పేరు కుమారియే. ఆమె నిజమే. ఇవన్నీ వేషాలండి ఇవి. యేసు ప్రభువు వారు తెర రెడ్డిగా చిరిగిపోయిన తర్వాత కూడా కుట్టేసి లోపలికి చాలా మధురంగా వెళ్ళిపోతున్నారండి. ఈ పొద్దు కట్టేసుకున్నారండి, ఇంకానే కట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయి. ఆమేన్. ఒకరోజు టైటస్ అలా చుట్టుముట్టేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, అనుకుంటున్నారంట కాలిపోతారు, అక్కడికి వెళ్తే కాలిపోతారు అన్నాడంట. ఇదేంటి ఎలా కాలిపోతాడు అనుకుంటున్నారు. అక్కడ ఏదో ఉందనుకుంటున్నాడంట. నెవర్.
ఈరోజు ఇంపర్షనేషన్, అనుకరణ, అక్కడ ఏదో ఉందన్నట్టుగా నటిస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. అక్కడ అదే జరుగుతుంది. కానీ ఒక బ్యాచ్ ఉంది అక్కడ. ఆమేన్. ఒక బ్యాచ్ ఏంటి? మోసే చెప్పింది నమ్మాలా, యేసుక్రీస్తు చెప్పింది నమ్మాలా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మోసే ఎవరి కోసమైతే చెప్పాడో ఆ మోసే చెప్పినట్లుగా యేసుప్రభు రంగం మీదకి వచ్చాడు, వాళ్ళకి బోధించాడు, విశ్రాంతి దినమని దాటిపోయాడు, నిజమైన గొర్రెపిల్లగా అర్పించబడ్డాడు, ఆయన కడగబడ్డాడు, ఆయన ఆ యొక్క సాక్ష్యం పొందాడు దోషం లేనివాడిగా, ఆయన సిలువబడ్డాడు, తిరిగి లేచాడు, మోసే చెప్పిన 7 పండగల్లో 4 పంటలు ఫుల్ఫిల్ చేసేసాడు. ఆమేన్. ఇంకా పస్కా పండగ అంతా నెరవేరిపోయింది, పులియన్ రొట్టెల పండగ నెరవేరిపోయింది, ప్రథమ ఫలం పండగ నెరవేరిపోయింది, పెంతుకోస్తు పండగ రెడీగా ఉన్నారు. అన్నీ జరిగిపోతున్నాయి. అయినప్పటికీ వీళ్ళు పస్కా, ఓ పక్క నుంచి ఏమో యేసుక్రీస్తు నడిపిస్తున్నారంట, ఓ పక్క నుంచి ఏమో అందరూ పస్కా నడిపిస్తున్నారంట. ఒకే టైంలో ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలి? మోసే చెప్పినట్టు పస్కా దగ్గరికి వెళ్ళాలా, యేసుక్రీస్తు దగ్గరికి పరిగెట్టాలి. అందుకే కొంతమంది పస్కా దగ్గరికి వెళ్ళారు, కొంతమంది నిజమైన పస్కా దగ్గరికి వెళ్ళారు. యోహాను, మరియా, మార్తా ఇటు పరిగెట్టారు. ఇస్ ఇట్ రైట్? ఏకకాలంలో 2 పస్కాలు జరుగుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే పండగ దినం రోజు ఒకళ్ళు విడుదల కలుగుతుంది అట్లా. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకే చూడండి, దేవుడు గొప్ప సాదృశ్యంగా పెట్టాడండి. ఆమేన్. ఆ పండగ దిన రోజు గొప్ప విడుదల జరుగుతుంది. అందులోనే బందిపోటు దొంగ బయటకు వచ్చాడు. ఆమేన్. గమనించండి, ఏదైతే మోషే ద్వారా చెప్పబడిందో ప్రతి దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. సంఖ్యాకాండాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు, లేవియా కాండాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు, ద్వితీయోపదేశ కాండాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు, నిర్గమాకాండాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు, ఆ దేవాలయాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అప్పుడు శిష్యులు మేడగదిలోకి వెళ్ళారట. 10 రోజుల తర్వాత పరలోకము తెరవబడింది. పరలోకం అత్యున్నతమైన సింహాసనం తెరవబడింది. తెరవబడేటప్పటికి ఏం జరుగుతుందబ్బా? ఒక బలమైన గాలి, ప్రచండ గాలి, అగ్ని నాలుకలు వచ్చి ఏం చేస్తున్నా తెలుసా? వీళ్ళ నాలుకలు కాలుస్తున్నాయి. అప్పుడు అర్థమైంది, ఆమేన్, ఇప్పుడు మనం యోధాలో నుండి మనం కృపలోకి వచ్చేసాము, ధర్మశాస్త్రములో నుండి మనం కృపలోకి వచ్చేసాము. ఇప్పుడు మనం యూదులము కాదు, ఇప్పుడు మనం క్రైస్తవులము అని అర్థమైంది. మేము జోడాయిజం కాదు, ఇప్పుడు మేము క్రైస్తవులము అని వాళ్ళకి అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు క్రైస్తవులుగా మారబోతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు యూదులు, రేపు క్రైస్తవులుగా మారబోతున్నారు. క్రీస్తుని అంతరంగములు అంగీకరించిన వాడు క్రైస్తవుడు. ఆ కాలములో యోధ మతములో నుండి, ఆ మోషే బోధించిన ధర్మశాస్త్రముల్లో నుండి, ఆ పెంతుకోస్తని మేడగది తర్వాత వాళ్ళు క్రైస్తవాన్ని ప్రారంభించారు. అందుకే పౌలు ఒక యూదుడై ఉండి అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక రాజుకి, అతను ఎవరు? అతని పేరేం పేరు? అతనికి ఏమన్నాడు? నన్ను త్వరగా క్రైస్తవుడిగా మారుస్తున్నావు అన్నాడు. అగ్రిప్పరాజుని యూదుడైన బెన్యామీను గోత్రానికి చెందినవాడు అయిన పౌలు క్రైస్తవుడిగా మారుస్తున్నాడు. అందుకే ఫస్ట్ క్రైస్తవుడు అనే పదము అపోస్తుల కార్యము 12లో స్టార్ట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు యోధా మతములో నుండి, యోధా ప్రభావములో నుండి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు తెలుసా? వాళ్ళు క్రిస్టియానిటీలోకి వస్తున్నారు. ఆమేన్. క్రిస్టియానిటీలోకి వచ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి పరలోకపు దర్శనం తెరవబడింది, వాక్యము తెరవబడింది. ఇది వరకు వాళ్ళు యోధా మతాన్ని వెంబడించిన వీరు ఇప్పుడు క్రైస్తవాన్ని ప్రారంభించడం మొదలుపెట్టారు, క్రైస్తవాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని బోధించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు పస్కాను ఆచరించేవారు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము ఆచరించడం మొదలుపెట్టారు. ప్రభు రాత్రి భోజనం చేయడం మొదలుపెట్టారు. బైబిల్ చదువుతున్నారా? ఆమేన్.
యోధా ప్రభావం నుంచి క్రీస్తు ప్రభావం కిందకు వచ్చారు. ఈరోజు సంఘాల ప్రభావంలోంచి క్రీస్తు ప్రభావంలోకి రావాలి. ఏం చేశాడు సార్? వెంటనే ప్రభుని యేసుక్రీస్తునాలు బాప్తిస్మం తీసుకుంటున్నారు. ప్రభురాత్రి భోజనం, పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుంది? నీ పాపాలన్నీ క్షమించేస్తుంది, నీ పాపాలన్నీ కాల్చేస్తుంది. పాత నిబంధనలో గొర్రెపిల్లని అర్పిస్తే గొర్రెపిల్ల ఆత్మ నీలోకి రాదు. కానీ ప్రభుని యేసుక్రీస్తు నిజమైన గొర్రెపిల్లని అర్పిస్తే గొర్రెపిల్లలో నుంచి పరిశుద్ధాత్మ బయటకు వచ్చి నీలోకి వెళ్తుంది. ఆ కారణాన్ని బట్టి అపోస్తులు 2:38 వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభుని యేసుక్రీస్తునాలు బాప్తిసం పొందారు. అందుకే అన్నాడు, చదవండి ఒక్క నిమిషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2:36 నుంచి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలును అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది. పేతురు ఒక యూదుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు నామములో బాప్తిజాన్ని ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? యోధాలో నుండి క్రైస్తవులోకి వాళ్ళు చేంజ్ అవుతున్నారు. యోధా ప్రభావంలో నుండి, ఆ మోషే బోధలో నుండి ఇప్పుడు ధర్మశాస్త్రములో నుండి కృపలోనికి, వాక్యములోకి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ ఎద్దుల యొక్కయు మేకల యొక్క రక్తములో ఉన్నారు, రక్తం కింద ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తున్నారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. ఇది మీకును, అంటే మీకంటే ఎవరు? యూదులకిని, మీకు మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చిన పిల్లలకిని, నెక్స్ట్ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు ఎవరినైతే తన యొద్దకు పిలుస్తున్నాడో వారందరికీ చెందునని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కరు, ప్రతి సంఘం అక్కడికి రావాలి. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు నామం బాప్తిసం పొందని ఏ వ్యక్తి అయినా వాళ్ళు క్రీస్తు ప్రభావం కిందకి రావట్లేదు. ఇది యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులకు, దూరస్తులందరికీ దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో వారందరికీ. దేవుడు నేను పిలిస్తే బాప్తిసం నీది, నేను పిలవకపోతే నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమే నీ బాప్తిసం. నేను పిలిచాడు అనుకో, అది నీదే. వాళ్ళకి ఏం అర్థమైంది? అప్పుడు మేడ గదిలో ఈ సంగతి అర్థమయ్యి వాళ్ళు కన్నబెట్టవడం మొదలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హౌ మెనీ క్యాచ్ దిస్? ఎంతమందిని పట్టుకుంటున్నారు? అందుకే యెషయా ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, ఈ వర్తమానాన్ని బోధిస్తాను ఆయన అంటున్నాడు. ఎవరు వెళ్తారు? ఆమేన్. ప్రభువా, ఈ మొన్నటి వరకు మోషే అన్నాను ప్రభువా, మొన్నటి వరకు నా సంఘం అన్నాను ప్రభువా, నాకు కొంచెం నుజ్జి అన్నాను ప్రభువా, నా నాలుకని కొంచెం మార్చవా అన్నాడు. నాలుకని మార్చిన తర్వాత యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మేము తెలియచేసిన ఈ వర్తమానాన్ని ఎవడు నమ్ముతాడు, ఇది ఎవరికి బయలుపరచబడుతుంది అని మొదలుపెట్టి యేసుక్రీస్తుని గూర్చి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఉజ్జయ ప్రభావం మీద నుంచి క్రీస్తు ప్రభావంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు యోధా ప్రభావంలో నుండి క్రీస్తు ప్రభావం కిందకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది మాకు పాత నిబంధన అంటారు. పాత నిబంధన మనకు అవసరమే, కానీ దాన్ని నెరవేర్పే కొత్త నిబంధన, దాన్ని నెరవేర్పే ప్రభుని యేసుక్రీస్తు. పాత నిబంధన ఉన్న ప్రతి వస్తువు ప్రభుని యేసుక్రీస్తుకే మాదిరిగా. అక్కడ గొర్రె పిల్ల, పిండి, నైవేద్యము, దహన బలి, ఎద్దు, గొర్రె, మేక, కోళ్ళు, గువ్వలు, పావురము, ఎవ్రీథింగ్ ఆయనకే పోలికగా ఉంది. ఆమేన్. ఆ ధర్మశాస్త్ర పలకలు, మరుగై ఉన్న మన్నా, 7 దీప స్తంభాలు, ఆ బల్ల, ఆ కర్ర అన్ని ప్రభుని యేసుక్రీస్తు. అందుకే గుర్తుపెట్టుకోండి, మోషే దేవాలయం కడుతున్నప్పుడు దేవాలయంలో కొన్ని వస్తువులు ఉన్నాయి. మోషే కట్టిన తర్వాత సొలొమోను కట్టేటప్పటికి కొన్ని వస్తువులు మిస్ అయ్యే చూసుకోండి.
మోషే అయిపోయిన తర్వాత ఎజ్రా వచ్చేటప్పటికి వస్తువులు మారిపోయి చూసుకో. తీసేస్తున్నాడు ఆయన. ఎందుకని? శరీరధారిగా అయిపోతుంది. మోషే కట్టినప్పుడు దేవాలయంలో ఉన్న వస్తువులు సొలొమోను కట్టినప్పుడు లేవు, చెక్ చేసుకోండి. సొలొమోను అయిపోయిన తర్వాత ఎజ్రా కాలంలో కొన్ని లేవు, చూసుకోండి. ఎందుకు తీసేశాడు దేవుడు? అవి శరీరధారుగా మారుతున్నాయి, అందుకే దేవుడు తీశాడు. నా ప్రియమైన సోదరులారా, సమయం అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. జాగ్రత్తగా గ్రహించండి. ఈ ఉజ్జీయ ప్రభావం కింద ఈరోజు నిజంగా గమనించండి. ఈరోజు సంఘమనో లేకపోతే మాదనో లేకపోతే పాస్టర్ల ఫేవరెట్లను ఆ ప్రభావాల కింద ఉండకండి. సంఘం అన్నా మన కుటుంబాలన్నా మన జీవితాలైనా దేవుడు వాక్య ప్రభావం కిందకి రావాలి. ఆమేన్. నిజమైన సత్యమైన వాక్యం కిందకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన వాక్య బాప్తిసం దగ్గరికి రావాలి. నిజమైన సత్యమైన బోధ యొద్దకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజు ఆ యొక్క యోహాను సువార్త 12 అధ్యాయములు యేసుతో పాటు ఉన్నవారు గుర్తించారు, యెషయా చెప్పింది నెరవేరుతుందని. ఇప్పుడు ఈ కాలంలో కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఈ కాలం కొరకు రాసినన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయని క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? వస్తారా ప్రభావం కింద నుంచి? సంఘ ప్రభావం మనకొద్దు, మనుషుల ప్రభావం మనకొద్దు, మనుషులు ఫేవరెట్లు మనకొద్దు. యెషయా అయ్యాడు, కానీ ఎన్నికలు ఉన్నాడు కాబట్టి దేవుడు పిలిచాడు. ఈ రాత్రి నువ్వు ఎన్నికలో ఉన్నావేమో చూసుకో. నువ్వు బయటికి రా, వాక్యము చెంతకు రా. మనుషుల్ని ఫాలో అవ్వద్దు, వాక్యాన్ని ఫాలో. వాక్యము చెంతకు రా. యెషయాకి పరలోకం ఎప్పుడు తెరవబడింది తెలుసా? ఉజ్జియా చనిపోయాక. ఇప్పుడు నీకు పరలోకం తెరవబడాలంటే నీ పాత మనస్సు, పాత ఉద్దేశము, పాత సిద్ధాంతాలు నీ లోపల నుంచి పోకపోతే తప్ప పరలోకము తెరవబడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తులకు పరలోకం తెరవబడింది. వాళ్ళు అపోస్తులు బోధన ప్రారంభించారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు కోసం ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు, పరిశుద్ధాత్మ కోసం బోధించడం మొదలుపెట్టారు. ప్రభు రాత్రి భోజనం కోసం మొదలుపెట్టాడు. స్త్రీ బోధించకూడదని చెప్పాడు. దేవుడు ఒక్కడే అని చెప్పాడు. అదే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని చెప్పడం మొదలుపెట్టాడు. దైవత్వం కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. వాక్యము దేవుడు, ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రకటించడానికి అపోస్తలులు యోధా ప్రభావంలో నుండి క్రీస్తు ప్రభావంలోకి వచ్చేసారు. ఆయన ప్రభావంలో నుండి ఆ యొక్క యెషయా బయటకు వచ్చేసి యేసుక్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈరోజు కూడా గమనించండి. సంఘశాఖ ప్రభావాలు విడిచిపెట్టండి. సంఘశాఖ యొక్క ప్రభావాలు విడిచిపెట్టండి. ఈ కాలంలో, ఈ గడియలో ఏ లేఖనాలు నెరవేరుతున్నాయి పట్టుకోండి. మలాకి 4:5 ప్రకారం ఒక ఏలియాని దేవుడు పంపిస్తానన్నాడు. ఆ లేఖనం నెరవేర్చబడిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. అతడు పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుతాడన్నాడు. అతడు పిల్లల హృదయమైన మనలను అపోస్తలుల బోధ వైపు తిప్పుతాడన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ముద్రలను సంఘానికి చూపిస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఉన్నటువంటి ఆ మర్మములన్నీ కూడా బయలుపరుస్తాడు 7వ దూత ద్వారా అన్నాడు. ఈ కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. ఈ సమాచారాన్ని, ఈ వర్తమానాన్ని ఎవరు నమ్ముతారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 సంఘకాలాల కోసం ఎందుకు పాత నిబంధనలో దీపస్తంభం పెట్టాడు? 7 స్తంభాలు. అందుకే ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు 7 దీపస్తంభములు, 7 సంఘకాలాలు. 7 సంఘకాలాలకి 7 దూతలు, 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయ్యే ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ప్రకటన గ్రంథంలో ఒక విప్పబడిన ఒక పుస్తకము, ముద్రించబడిన పుస్తకము, 6 అధ్యాయంలో తెరవబడిన పుస్తకము, 10 అధ్యాయంలో కిందకు దిగొచ్చిన పుస్తకము, 12 అధ్యాయంలో కుమారుని ధరించుకున్న స్త్రీ,
సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. 13 అధ్యాయంలో మృగం యొక్క ముద్ర ఉంది. 16 అధ్యాయంలో ఆ యొక్క 3వ ప్రపంచ యుద్ధం ఉంది. 9 అధ్యాయంలో 3 ప్రపంచ యుద్ధాల కోసం మాట్లాడాడు. 17 అధ్యాయంలో వేశ్యకు తీర్పు, 18 అధ్యాయంలో వేశ్యకు తీర్పు, 19 అధ్యాయంలో పెండ్లి కుమార్తె ఆ యొక్క వివాహము, 20 అధ్యాయంలో కొత్త ఆకాశం కొత్త భూమి, 21లో ధవసింహాసనం తీర్పు. ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి, నెరవేరిని కూడా ఉన్నాయి. ఆమేన్. ఈ సమాచారాన్ని ఎవడు నమ్ముతాడు? దేవుడు ఎవరికి బయలుపరుస్తాడంటే, దేవుడి గ్రంథములు, గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నవాడికి ఈ సమాచారము, ఈ వర్తమానము బయలుపరచబడుతుంది. వారే దీన్ని నమ్ముతారు. నిజంగా నీ పేరుంటే నువ్వు చెక్ చేసుకో. నిజంగా నీ పేరుంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర పశ్చాత్తాపడు. ప్రభు వైపు చూడు. ఎవ్వరూ కూడా మనకు ఫేవరెట్లు కాదు. ఏ పాస్టర్లో మనకు ఫేవరెట్ కాదు. ఏ సంఘాలు ఫేవరెట్లు కాదు. మనకు వాక్యమే మనకు ఫేవరెట్ అయ్యింది. బ్యాక్ టు ద వర్డ్. వాక్యం ఎంతకు రండి. నెరవేర్చబడుతున్న వాక్యాన్ని చూడండి. నెరవేర్చబడబోతున్న వాక్యం కొరకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరిని దీవించును గాక. అందరూ లేచి నిలబడండి. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడండి. ప్రభువునకు సమర్పించుకోండి. పరిశుద్ధుడా తండ్రి, మాకు సహాయం చే తండ్రి. ప్రభువా నీ కృప మాకు దయచే ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి. దేవా నీకే స్తోత్రములు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రములు ప్రభువా. ఆ రోజు శిష్యులు ఆ మోషే బోధ నుండి యేసుక్రీస్తు బోధలకు మారారు వాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు గురించి బోధించడం మొదలు పెట్టారు వాళ్ళు. వారే ఆది అపోస్తులై ఉన్నారు. వాళ్ళే ప్రారంభ సంఘమై ఉన్నారు వాళ్ళు. నిజంగా వారి ద్వారానే నిజంగా ఆయన బాప్తిజం ప్రారంభించాడు. వారి ద్వారానే ప్రభరాత్రి భోజనం ప్రారంభించాడు. సోదరులారా, వారి ద్వారానే వాక్యాన్ని ఇచ్చాడు. అనేక కార్యాలు దాచాడు. ఈ రాత్రి నువ్వు గుర్తించినట్లయితే మోషే బోధలో నుండి యేసుక్రీస్తు బోధలోకి తిరిగారు వాళ్ళు. ఈరోజు మోషే బోధలో నుండి యేసుక్రీస్తు బోధలోకి తిరిగారు. ఈరోజు నా ప్రియ సోదరులారా, నిజంగా యేసుక్రీస్తు యొక్క బోధ వైపు తిరగండి. యేసుక్రీస్తు యొక్క బోధ వైపు తిరగండి. వాక్యం వైపు తిరగండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకే వందనాలు తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. 2 నిమిషాలు ప్రభువుకు సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా డెడికేట్ చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రములు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ఠించుకోండి ప్రభువుకి. థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు నాయన ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. దేవాని వైపు తిరగడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా. దేవా, నిత్యంగా ఈశాన్ని తిప్పినట్లుగా ప్రభువా. దేవా, శిష్యులు తిప్పినట్లుగా ప్రభువా. దేవా, ఈ రాత్రి నన్ను తిప్పి ఉన్నందుకు ప్రభువా దేవానికి స్తోత్రములు నాయన. దేవానికి కృతజ్ఞతలు ప్రభువా. ఎక్కడ అన్ని ఆచారాలు ఉన్న మమ్ములను ప్రభువా. దేవా, సంఘ శాఖలో ఉన్న మమ్ములను ప్రభువా. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. దేవా, యెషయాని ఎలా అయితే తిప్పి ఉన్నావో ప్రభువా. నిజంగా ఆయన ఎలా అయితే నువ్వు ఆ ప్రభావం కిందకి తీసుకొచ్చావో ప్రభువా. నన్ను కూడా ప్రభావం కిందకి తీసుకొచ్చినందుకు నాయన దేవా థ్యాంక్ యూ ఫాదర్కి స్తోత్రములు నాయన. దేవానికి కృతజ్ఞతలు ప్రభువా. ఈ గడికి ఉన్న వర్తమానం యొక్క ప్రభావం కిందకు ప్రభువా. సజీవ వాక్యము కిందకు నాయన దేవా నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ పక్షిరాజు యొక్క ప్రభావం కిందకు ప్రభువా. నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నాయన దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా. దేవా, ఎత్తబడే శ్వాసము ఎత్తుకు ప్రభువా. నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రాలు నాయన. దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా. ఈ రాత్రి ఎంత అద్భుతమైన రీతిగా ప్రభువా నువ్వు మాతో మాట్లాడిన దేవుడు నాయన దేవాంతిని బట్టికి స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి
పరిపూర్ణముగా ప్రభువా, ఓ నా పూర్ణ హృదయముతో నాయన, ఓ నా పూర్ణ మనసుతో ప్రభువా, ఓ నిన్ను ఆరాధించే పాత్రగా ప్రభువా, ఓ నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నా నాయన. దేవా, ఒక సగం మనసుతో కాని ప్రభువా, ఒక సగం ఉదయముతో కాని ప్రభువా, ఓ పూర్ణ హృదయముతో నాయన, ఓ పూర్ణ బలముతో ప్రభువా, ఓ నిన్ను సేవించాలని ఆశపడుతూ ఉన్నా నాయన. ఓ నాయన, చూపుతున్న కృపను బట్టి ప్రభువా, ఓ నాకు ప్రత్యక్షపరచబడుతున్న వర్తమానాన్ని బట్టి నాయన, దేవానికి మహిమ కలుగుని కాక నాయన. ఈ రాత్రి నా జీవితానికి అప్పగించుకుంటూ ఉన్నాను నాయన. ఓ నిత్యముగా నాకు ఆ దర్శనము కావాలి ప్రభువా. ఓ నాకు సహాయముని దయచేయండి ప్రభువా. ఓ లోక కార్యాలకి నేను చనిపోతాను ప్రభువా. ఓ పాత సమస్తమైన ఆ సిద్ధాంతాలకు నేను చనిపోతాను ప్రభువా. ఓ దేవా, నీ వాక్యం వైపు నేను చూడాలనుకుంటూ ఉన్నాను నాయన. ఆ అగ్ని నాలుకలు నాకు కావాలి ప్రభువా. ఓ నా నాలుకను మార్చు నాయన. ఓ నీ కొరకు సాక్ష్యం ఇచ్చే నాలుగు నాకు కావాలి ప్రభువా. ఓ ప్రార్థించే నాలుగు నాకు కావాలి ఆయన. ఓ దేవా, నాకు సాయముడు దయచే ప్రభువా. ఈ రాత్రి చెంగన మాతో మాట్లాడుతున్నందుకు నాయన, ఓ దేవానికి మహిమ కలుగుని కాక నాయన. ఓ ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, మనం ప్రార్థించుకుందాం. ఈ రాత్రి చెంగా ఆయన వైపు ఇంకా ఎవరైనా తిరగవలసిన వారు ఉంటే కనుక, ఓ నిత్యంగా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు, నేను నీ వైపు తిరుగుతాను ప్రభువా. ఓ నీ రాజ్యం నాకు కావాలి ఆయన. ఓ నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. ఓ నీ ప్రసన్నత నాకు కావాలి ఆయన. ఆ దూతల యొక్క దర్శనం నాకు కావాలి ప్రభువా. ఓ నిత్యంగా ర్యాప్చర్ నాకు కావాలి ప్రభువా. ఓ నేను నిత్యంగా ఎంతో మిస్ అయిపోయాను ప్రభువా. ఇంకెంత మాత్రమే వెనక్కి చూసే బోధకుల వైపు నేను వెళ్ళగొరట్లేదు కానీ ప్రభువా. ఓ ముందుకు తీసుకెళ్లే బోధకుల వైపు ఆయన, ఓ నేను రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా. ఈ రాత్రి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభు అని. ఓ ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి సమర్పించుకోగలిగినట్లయితే, ఓ మీ సమర్పణ సరైనదైతే కనుక, ఓ ప్రభు నిత్యముగా ఆ యోధాలో నుంచి ఆయన క్రీస్తులోనికి ఎలా అయితే నడిపించాడు, ఈ రాత్రి మనల్ని క్రైస్తవులుగా చేయబోతున్నాడు ఆయన. ఓ క్రీస్తుని కలిగిన వారుగా మనల్ని చేయబోతున్నాడు ఆయన. ఈ రాత్రి నుంచి మనం ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. దేవా, సర్వోన్నతుడానికి వందనములు నాయన. దేవా, గొప్పవాడానికి స్తోత్రములు ప్రభువా. ఓ సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు నాయన. ఓ సర్వమును వ్యాపించున్న వాడానికి స్తోత్రములు ప్రభువా. ఓ నీ భూత భవిష్యత్ కాలంలో ప్రభువా, ఓ నువ్వే విధంగా పని చేసుకుంటూ వచ్చావో నాయన. ఈ రాత్రి చెంగా నాతో మాట్లాడినందుకు నీకు నాకు వందనాలు ప్రభువా. దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా. ఈ రాత్రి చెంగని సాగుని అభిషేకించి ప్రభువా, ఓ ఈ ప్రాంత ప్రజలతోనూ ప్రభువా, ఓ నాతో మా సహోదరులతో అందరితోనూ నాయన, ఓ నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభువా. ఓ ఈ ప్రాంతం ఎంతో ధన్యకరమైన ప్రాంతం అయ్యింది ప్రభువా. ఈ గడికి ఎప్పుడైనా వర్తమానమును ప్రభువా, ఓ ఈ ప్రాంత ప్రజలు వినినట్లుగా నాయన, ఓ నువ్వు ఇక్కడ ద్వారము తెరిచిన విధానాన్ని బట్టి నాయన, దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా. ఓ నీ సజీవమైన స్వరముడు ప్రభువా, ఇక నువ్వు బయలు వెళ్ళంపజేసినందుకు నీకు స్తోత్రాలు ఆయన. దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా. ఈ రాత్రి కాల సమములో ప్రభువా, ఓ ఎంతమంది యొక్క శబ్దం ద్వారా ప్రభువా, ఓ ఈ స్వరముని విని ఉన్నారు ప్రభువా. ఓ ప్రతి ఒక్కరు నీ వైపు తిరుగుదురు కాక నాయన, ఓ నీ సన్నిధిని కోరుకుందురు కాక ప్రభువా. ఆ యోధ మతమస్తుల నుంచి ప్రభువా, ఆ పాత సమస్త సంఘ శాఖల నుంచి ప్రభువా, వాటిని విడిచిపెట్టి ప్రభువా, ఓ నీ వాక్య ప్రభావం కిందకు వచ్చుదురు కాక నాయన. తప్పక మీరు సహాయముడు దయచేయండి ప్రభువా. ఓ ఎవరినైతే ఎన్నిక చేసుకున్నావో ప్రభువా, ఆ ఎన్నిక చేయబడి బిడలతో ప్రభువా, ఈ రాత్రి వాళ్ళు పడక గదిలో ఉంటుండగా నాయన, వాళ్ళ హృదయములు తాకును కాక నాయన, నీ స్వరపరణ వాళ్ళు దర్శించును కాక నాయన. తప్పక నీ కార్యమ మధ్యలో జరిగించండి ప్రభువా. దేవా, మీరు మాకు సహాయముడు దయచేయండి తండ్రి. ఓడి అద్భుతమైన స్వరముడు ప్రభువా, ఓడి చెంక దేనికి ఫెరవట్లుగా ఉండకుండా ప్రభువా, ఓ దేనికి ఫ్రాన్స్గా ఉండకుండా ప్రభువా, ఆ వాక్యానికి వాళ్ళ జీవితాలు సమర్పించుకుందురు కాక నాయన. తప్పక మీరు మాకు సాయముని దయచేయండి. ఓ ప్రభు, పాత సంఘ శాఖలకు ప్రభువా, ఓ దేవ లోకముతో రాజకీయాలతో ప్రభువా, ఆ మిశ్రమమైన కార్యాలతో ప్రభువా, అయిపోతున్న వాళ్ళ డినామినేషన్స్తో ప్రభువా, ఓ వాళ్ళు ఎంత మాత్రం ఫ్యాన్స్గా ఉండకుండా ప్రభువా, వాటి నుంచి వాక్య ప్రభావం కిందకు వచ్చినట్లుగా నాయన, ఈ రాత్రి పరిశుద్ధాత్మను త్వరపట్టును కాక నాయన. మీరు మాకు సహాయముని దయచేయండి ప్రభువా. ఓ ఈ రాత్రి కాల సమములు ప్రభువా, ఓ నిత్యంగా వాక్యమితిని సాగుని ఇంకను మీరు బలపరచండి, ఇంకను మీరు అభిషేకించండి.
ఓ చక్కటి ఆరోగ్యముతో ప్రభువా, ఓ సంపూర్ణమైన ఆత్మిక అభిషేకం కింద ప్రభువా ఇంకా మీరు వాడుకుని నడిపించండి నాయన, బలపరచండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన విత్తబడిన వాక్యం అంతా కూడా ప్రభువా అది మా జీవితాలు 30 60 100 నాయన నీవిని ఫలింప చేయండి ప్రభువా. అది ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండానట్లు ప్రభువా, ఓ నీ పరిశుద్ధాత్మ మా జీవితంలో ప్రభువా అది క్రియ జరిగించును కాక నాయన, తప్పక మీరు మాకు సహాయం దయచేయండి. ఓ ఈ కుడికిని ఏర్పరిచిన సహోదరులు ప్రభువా, ఓ పినియాసు కుటుంబం బట్టి స్తోత్రములు ప్రభువా. ఓ ఈ కుడికి నిమిత్తం వాళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టి ఉంటున్నారో ప్రభువా, ఆ రెట్టింపు దీవెన ఆశీర్వాదం తప్పక సహోదరుడికి దయచేయండి దేవా. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ఆ శిష్యకి రక్షణ దయచేయండి ప్రభువా, ఆ కుమారుడు కూడా రక్షణ దయచేయండి ప్రభువా, ఆ సంపూర్ణమైన కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రభువా ఓడిచేక నీ ఆత్మతో దర్శించండి నాయన. ఈ రాత్రి చెబుగా ప్రభువా ఈ స్థలంలో ఇక్కడ వాడబడిన ప్రతి సహోదరులు అందరూ కూడా మీరు బలపరచండి, పరిపూర్ణంగా ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా ప్రభువా. ఈ రాత్రి కూడుకు కొరకు ప్రభు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రభువా ఓ మా సహోదరులందరూ నడిపించినందుకు నాయన, ఓ మా ప్రయాస వ్యర్థము కాలేదు ప్రభువా, ఓ నీ అద్భుతమైన వాక్యం ఇచ్చినందుకు నాయన, వారికి మహిమ కలుగుడు కాక నాయన. ఈ రాత్రి మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ప్రభువా ఈ కూడికి అంతటిని ఇంతవరకు నడిపించినందుకు నాయన, ఓ నీకే స్తుతి మహిమకర్త ప్రభలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప ఈ రాత్రి ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబమునకు, ఇక్కడ ఉన్న పరిశుద్ధులకు, గ్రామస్తులకు ఆయన కృప తోడుగా ఉండి ఆ యొక్క వాక్యం వైపు, జీవం కలిగిన వాక్యం వైపుకు ప్రభు నిశ్చయముగా త్రిప్పునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. అందరికీ షాలోమ్. ఇంతటితో కూడి ముగించబడుతుంది. అందరికీ వందనాలు.